మాండూక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 87వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. రెండవ ప్రకరణం వైతథ్య ప్రకరణం జగన్మిథ్యాత్మ నిరూపణం. ఇందులో 32వ కారికలోని భాష్యంలో విశేషాలను చూస్తున్నాం. ఒక్కసారి పోయిన తరగతిలో ఏం నేర్చుకున్నామో భాష్యంలో పునర్వీక్షించి ఆ తర్వాత ఈనాడు భాష్యంలోని ఇతర అంశాలను చూస్తాం. వైతథ్య ప్రకరణం 32వ కారిక. న నిరోధో న చోత్పత్తి న బద్ధో న చ సాధకః న ముముక్షుర్నైవ ముక్తః ఇత్యేషా పరమార్థత. న నిరోధః న చ ఉత్పత్తిః న బద్ధః న సాధకః న ముముక్షుః నైవ ముక్తః ఇత్యేషా పరమార్థత. ప్రళయము లేదు, ఉత్పత్తి లేదు, బంధించబడినవాడు లేడు, సాధకుడు కూడా లేడు, మోక్షమును కోరేవాడు లేడు, ముక్తుడైనను లేడు. ఇది పరమార్థము. ఇది చాలా స్వీపింగ్ స్టేట్మెంట్. అంత ఈజీగా కూడా మనము కనిపిస్తున్నది ఏది లేదు. ఉత్పత్తి ప్రళయాలే లేవంటే ఆ మధ్యలో ఉండే స్థితి, అంటే ప్రళయము ఉత్పత్తి, దాని మధ్యలో ఉండే స్థితి కాలము, ఆ స్థితి కాలము కూడా ఏదీ లేదు అంటూ బోధిస్తున్నారు. లేదు అంటే ఏమిటి అర్థము? ఎలా లేదు, ఏ విధంగా ఉంది, ఏ విధంగా లేదు, వ్యవహారికంగా అనుభవం అవుతుంది. కానీ దానికి ఆత్యంతిక సత్యత్వం లేకపోతే స్వతంత్ర ప్రతిపత్తి పారమార్థికంగా లేదు అని బోధించబడుతుంది. నిరోధన నిరోధన నిరోధ అంటే నిరోధనం, ప్రళయం. ఉత్పత్తి అంటే జననం, పుట్టుక. బద్ధ అంటే సంసారి జీవ. సాధక అంటే సాధకుడు. మోక్షస్య సాధనవాన్, మోక్షం కోసం సాధన చేస్తున్నవాడు. ముముక్షు అంటే మోచనార్థి, విమోచనాన్ని కోరుకుంటున్నవాడు. తర్వాత మొదటి మెలకువ స్వప్నం నుంచి జాగ్రత్తలోకి రావడం మనందరికీ అనుభవమే. ఈ ప్రబోధంలో స్వప్నమంతా మిథ్యా, అన్రియల్ అని తెలుస్తుంది. కానీ ఈ జాగ్రత్త నుండి తురియం అనేటటువంటి స్థితి నుండి చూస్తే, అక్కడికి మేల్కొంటే అప్పుడు ఈ జాగ్రత్త కూడా ఇదే విధముగా స్వప్నము వలె ఇది కూడా మిథ్యా అని తెలుస్తుంది. ఉత్పత్త ప్రళయయో అభావ, ఉత్పత్తి ప్రళయాలే లేవు అంటే ఇంక మధ్యలో ఉండేటటువంటి సాధకుడు, సాధన, బంధము, ముక్తుడు అనేటటువంటి స్థితులు ఏముంటాయి? ఉండవు. బద్ధాదయో, బద్ధుడు మొదలైనవి నా సంతి లేవు. ఇచ్చేష, ఈ విషయమే పరమార్థత ఇన్ ది అబ్సల్యూట్ సెన్స్. ఓకే, నెక్స్ట్ లెజిటిమేట్ క్వశ్చన్ ఏమిటి? ఎప్పుడైతే ఇవి ఏవి లేవు అంటున్నారో, మరి లేవంటే నాకు ఎక్స్పీరియన్స్ అవుతోంది కదా, ఈ ఎక్స్పీరియన్స్ అవుతున్న దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మనందరికీ చావు పుట్టుకలన్నీ కనపడుతూనే ఉన్నాయి. ప్రపంచమంతా అనుభవంలోనే ఉంది. హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇఫ్ వి కన్క్లూడ్ దట్ దెర్ ఇస్ నో ఉత్పత్తి అండ్ నో ప్రళయ, నో స్థితి, నో సాధక, నో బద్ధ,
ఆ, జాగ్రత్త స్వప్న ప్రపంచాలు ఏవీ లేవు అంటే ఎలాగా స్వప్నం అనుభవం అవుతుందా తమ్ముడు? బాగా అనుభవం అవుతుందండి. అది నిజంగా ఉందా? నిజంగా ఉందా? లేదండి, జాగ్రత్తల నుంచి చూస్తే లేదు. మరి స్వప్నంలో ఉన్నప్పుడు నిజంగా ఉన్నట్టే ఉందండి. అక్కడ నిజమనే అనిపించిందని భయపడ్డానండి. జాగ్రత్తలోకి వస్తే నాకేమీ తెలియదు. ఆ స్వప్నం పూర్తిగా ఏమీ లేదు, మిథ్య అని, నిజం కాదని తెలిసింది. అలాగే ప్రపంచం అనుభవం అవుతుందా? అదే కదండి ప్రాబ్లం ఇప్పుడు. అనుభవం అవుతోంది, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాను. ఎప్పుడు నీకు అనుభవం అవుతోంది? జాగ్రత్తలో. జాగ్రత్తలోనైనా ఇంకెప్పుడైనా కూడా అనుభవం అవుతుంది. అదే స్వప్నంలో నాకు ఈ జాగ్రత్త ప్రపంచము తెలియడం లేదండి. సరే, తురియం అనేటటువంటి స్థానంలోంచి చూడగలిగితే నీవు ఈ జాగ్రత్త స్వప్నములకు సాక్షిగా ఉన్నటువంటి సబ్జెక్ట్ లేక ద్రష్ట లేక ఆత్మగా చూడగలిగితే ఈ జాగ్రత్త ప్రపంచం కూడా నీకు అదే విధముగా మిథ్య అని తెలుస్తుంది. తురియంలోకి మేలుకుంటే అద్వయ ఆత్మ నేనే అనే దృష్టికోణంలో జాగ్రత్త కూడా స్వప్నము వలె ఉండదు. ఒక అవస్థలో మాత్రమే అనుభవం అవుతూ ఇంకొక అవస్థలో కానీ అవస్థలలో కానీ లేని దాని పేరే మిథ్య లేక విత్తథము. సరేనండి, జాగ్రత్త అనుభవంలో ఉంది. మీరు చెప్పినట్టుగా స్వప్నవత్ మిథ్య, దృశ్యత్వాత్, అనిత్యత్వాత్, కారణత్వాత్ అర్థమైంది. కానీ హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఎందుకు ఒక ఒక అవస్థలో అనిపిస్తుంది, ఇంకో అవస్థలో లేదు అంటే ప్రొజెక్షన్, విక్షేపము, కల్పన. అన్నిటికీ ఒకటే అర్థం. కల్పన అన్నా, విక్షేపం అన్నా, ప్రొజెక్షన్. ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారు? ఎవరేమిటి? ఆ ఈశ్వరుడే ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఈ జగత్తుని. వ్యక్తి రూపంగా నువ్వు స్వప్నాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు. సమష్టి రూపంలో ఉన్న జగత్తును ఈశ్వరుడు ప్రొజెక్ట్ చేస్తున్నాడు. సమష్టి స్వప్నమైన ఈ జగత్తును సమష్టి మనస్సుతో అదే సోపాధిక ఆత్మ కల్పయత్యాత్మానం ఆత్మని అని నేర్చుకున్నాం కదా. వాట్ ఈస్ ద ఫైనల్ కన్క్లూషన్? ఇది వేదాంత నిశ్చయ. వేదాంత నిశ్చయం ఏమిటి? అహం సత్యం జగన్మిథ్య. బ్రహ్మసత్యం దగ్గర నుంచి అహమేవ సత్యం, అహం సత్యం జగన్మిథ్య అనే తత్వం దాకా వచ్చాం. సరే, ఉత్పత్తి ప్రళయాలు లేవు. రజ్జువునందు చూడండి, ఆ పాముకి ఉత్పత్తి ప్రళయాలు ఉన్నాయా? లేవు. ఎప్పుడూ అది త్రాడే. త్రాటి యందు భ్రాంతి సర్పానికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఉంటాయా? ఉండవు. అలాగే సచ్చిదానంద ఆత్మయందు ఎప్పుడూ ఉత్పత్తి ప్రళయాలు లేవు. సంవ్యవహారం అంతా వ్యష్టి యొక్క మనోవికల్పము, స్వప్నము ఎలాగో జాగ్రత్త లేక సమష్టి బీజాత్మ కారణ ఈశ్వరుని యొక్క మాయా వికల్పము. అంటే వ్యష్టి వికల్పము, వ్యష్టి కల్పన, వ్యష్టి ప్రొజెక్షను అంటే స్వప్నము, సమష్టి మనస్సు, సమష్టి ఈశ్వరుడు, బీజాత్మ కారణ శరీరి అనే దాని యొక్క మాయా ప్రొజెక్షన్ అనేటటువంటి జగత్తు. ఉత్పత్తి ప్రళయాలు లేవంటే ఇంకా మధ్యలో ఉండే బద్ధుడు ముక్తుడు ఈ విషయాల గురించి చెప్పాల్సినది ఉంది. నా సంతి లేవు. ఇంకొక విషయం కూడా గమనించండి మీరు అని చెప్తున్నారు భగవత్పాదులు. నియతే మనసి సుషుప్తేవా. నియంత్రించబడినటువంటి మనస్సు, నిద్రించినటువంటి మనస్సులో ఈ ప్లూరాలిటీ ద్వైత ప్రపంచం నాకు ఏమీ తెలియటం లేదు. నేను డీప్ స్లీప్లో ఉంటే నాకు ఏది తెలియడం లేదు ద్వైత ప్రపంచం. అలాగే మనస్సును నియంత్రించి ఏకీకృతం చేసి సమాధిలో కానీ వేరేదైనా ఒక ట్రాన్స్లో కానీ ఉన్నప్పుడు ఈ జాగ్రత్త యొక్క ఈ ద్వైతము లేకుండా ఉంది. అంటే ఏమిటి అర్థమైంది? మనసు పని చేస్తేనే జాగ్రత్త ప్రపంచం ఉంది. మనసు పని చేయకపోతే జాగ్రత్త ప్రపంచం లేదు. అయితే జాగ్రత్త ప్రపంచంలో నేను ఉంటూ జ్ఞానిగా తురియ ఆత్మానుభవంలో ఉన్నప్పుడు జాగ్రత్తని దృశ్యంగాను ద్వైతంగాను వేరే పక్కన పెట్టి దానిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మనసుని వాడకుండా ఉండండి. మనసును విషయాలయందు చొప్పించకండి. దానినే శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అనేటటువంటి సాధనలుగా చెప్పబడింది. నిద్రించిన సమయంలో మనస్సు లేదు కాబట్టి ద్వైత ప్రపంచం లేదు. సో దిస్ మస్ట్ బి ఏ మైండ్ గేమ్ ఓన్లీ.
మైండ్ ఓన్లీ మస్ట్ బి ప్లేయింగ్ ఆల్ దిస్ ట్రిక్స్. అలాగే మనసును నిరోధించినప్పుడు కానీ, సమాధిలో కానీ, ఏకాగ్ర చిత్తంలో కానీ నాకు ఈ భిన్నత్వ ప్రపంచం లేనే లేదు. మనోవికల్పన మాత్రం is just a mere projection of the mind only. Which mind projects the Jagat? When I ask that, you must be able to immediately say it is a cosmic mind. It is a Ishvariya Maya అని చెప్పగలుగుతారు. ఇది సిద్ధం. దిస్ ఈజ్ డిడ్యూస్డ్. ఇది నిర్ధారితమైనది. ద్వైత ప్రపంచం అనేది కాస్మిక్ మనోవికల్పం. తస్మాత్ దేర్ ఫోర్ సు ఉక్తం. వెల్ సెడ్ బై మై గురుజీ. చాలా బాగా చెప్పారండి. ద్వైతస్య అసత్వాత్. ద్వైతస్య ప్లూరాలిటీ యొక్క అసత్వాత్ పారమార్థిక సత్తా లేకపోవుట వలన నిరోధాది నిరోధము అంటే ప్రళయము, ప్రళయము మొదలైన వాని యొక్క అభావ, ఆద్యభావ, ప్రళయము మొదలైనవన్నీ లేవు అని పరమార్థత ఇన్ ద అబ్సల్యూట్ సెన్స్ గురువు గారు చెప్పారు. నా నిరోధో నచోత్పత్తిర్ అంటూ మొదలెట్టి ఇత్యేష పరమార్థత ఈస్ వెరీ వెల్ సెడ్ స్టేట్మెంట్. దో ఇట్ ఈస్ ఎ వెరీ డీప్ అండ్ స్వీపింగ్ స్టేట్మెంట్. భగవత్పాద ఈజ్ సేయింగ్ ఇట్ ఈస్ సూక్తం. ఇప్పుడు ప్రాబ్లం తయారైంది. ఆ ప్రాబ్లం ఏమిటో నేను ఇప్పుడు ఇంటరాక్టివ్ దీనిగా మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. పూర్వపక్షం వచ్చారు. సరేనండి కమల గారు, ఓపెన్ చేసుకోండి మీరు మట్టుకు. ద్వైత ప్రపంచం ఉన్నదా అండి? ఆ కారికను బేస్ చేసుకోండి. ద్వైత ప్రస్తుతం ప్రపంచం కారికను బేస్ చేసుకుని కారికలో ఏం చెప్పారు? ద్వైత ప్రపంచం ఉన్నదా? ఏది ఏవ ద్వైత భావే. అది ప్రకారం శాస్త్ర ప్రమాణంలో ద్వైతం లేదు అని చెప్పారు. అద్వైతమే ఉంది. శాస్త్ర ప్రమాణ సమానంగా ద్వైతం అనే ద్వైత ప్రపంచం అంటే ప్లూరాలిటీ, ద వరల్డ్, భిన్నత్వమైనటువంటి జగత్తు లేదు. ఉత్పత్తి ప్రళయాలే లేవంటే మధ్యలో ఉన్న స్థితి సంబంధమైనటువంటి ఏవీ లేవు. అప్పుడు ఏమిటి అయి ఉండొచ్చు? ఈ శ్లోకంలో ఎక్కడైనా సరే ద్వైత ప్రపంచం లేదు అని చెప్పారు, కానీ దీనికి వెనకాల ఉండేటటువంటి అద్వైత ఆత్మ ఉందని చెప్పారా శ్లోకంలో? అది మనకు తెలుసు, లేదు. వేదాంతంలో చదువుకున్నాం. ఎన్నో ప్రమాణాలు భగవత్పాదులు కూడా ఉన్నది ఆత్మతత్వం అని. ఆత్మైవ ఇదమగ్రం ఆసీత్, బ్రహ్మైవ ఇదం అగ్ర ఆసీత్, సర్వం ఖర్విదం బ్రహ్మ అన్నీ చెప్పుకున్నాం. అది అలా పక్కన పెట్టండి. ఈ శ్లోకం వరకు ఏదైనా ఆత్మ అంటూ వెనకాల ఉన్నది అని చెప్పారా? చెప్పారా? అలా చెప్పకుండా అద్వైత వస్తుంది, అది ఏ ప్రమాణంలో ఉంది అని, ఏ ప్రమాణంలో అద్వైతం ఆత్మ అని తెలుసుకోగలం అక్కడ అని అద్వయం అన్న మాట కూడా ఎక్కడా లేదే. నా నిరోధో నచోత్పత్తి, నా బద్ధో నచ సాధక, నా ముముక్షు, నా ముక్తో ఇత్యేష పరమార్థత. వస్తుత్వే ప్రమాణాభావత్ అని ఉంది కదా శూన్యవాద ఇందులో లేదు. ప్రకటనలో. ఇది చదవకండి. ఈ శ్లోకంలో ఏది ఉన్నది అని. ఈ శ్లోకంలో ద్వైతం అభావం అని చెప్పారు. ద్వైతం ఏదీ లేదు, ఉత్పత్తి దగ్గర నుంచి ప్రళయం దగ్గర నుంచి ఏవీ లేవు అన్నారు. ఏవీ లేవు అంటే ఇంకొకటి ఉన్నది, వీటికి వెనకాల ఒక తత్వం ఉన్నది, ఆ తత్వం వల్లనే ఇవన్నీ తెలియవస్తున్నాయి అనే వాక్యం ఆ శ్లోకంలో లేదు కదా. లేదు. ఆ, అన్ని అది కార్యాలనే అది ఇక్కడ లేకపోయినంత మాత్రాన ఈ శ్లోకం ఒక్కటే ఏకదేశంగా చదవకూడదు కదా. అంతకుముందు ఉన్నటువంటి శ్లోకాలు నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అక్కడి నుంచి మొదలు పెట్టుకుని మనం రకరకాలైనటువంటి శాస్త్ర ప్రమాణాల ద్వారా ఆత్మ ఒక్కటే ఉంది, ఇంకేవీ లేవు అని చదువుకున్నాం. కాబట్టి వెనకాల ఆత్మ అనేటటువంటిది ఉంటేనే ఉన్నాయని మనకు తెలుస్తోంది. కానీ పూర్వపక్షి ఎవరు? శూన్యవాది. ఆయన ఏంటంటున్నాడు? యది ఏవం, ఒకవేళ, ఏవం అంటే ఈ కనపడుతున్న ప్రపంచమంతా ద్వైత అభావే, ద్వైతం అనేటటువంటిది లేకుండా ఉంటే, ఇప్పుడు చెప్పబడినటువంటి ఉత్పత్తి ప్రళయాలు మొదలైనటువంటి ద్వైతం లేకుండా ఉంటే, శాస్త్ర వ్యాపార, శాస్త్రం యొక్క ఫంక్షన్, వ్యాపారం అంటే ఫంక్షన్, శాస్త్రం యొక్క ఫంక్షను నా అద్వైతే విరోధాత్. శాస్త్రం యొక్క ఫంక్షన్ ఏం చెప్పింది ఇక్కడ ఈ శ్లోకము?
ద్వైతం లేదు అంది. నాకేం అర్థం అంటే పూర్వపక్షి అంటున్నాడు, నాకేమి అర్థమైందంటే ద్వైతం లేదు కానీ వెనకాల ఏదో ఉన్నది అని చెప్పలేదు. అద్వైతము కూడా లేదు, అద్వైతాత్మ కూడా లేదని అనిపిస్తోంది అంటున్నాడు పూర్వపక్షం. ఇట్స్ నాట్ ఫైనల్. ఎందుకు? విరోధాత్, విరోధము వలన. ఏమిటా విరోధమో చూడాలి. తథాచ సతి అద్వైతస్య వస్తుత్వే ప్రమాణ అభావాత్ శూన్యవాద ప్రసంగ. కాబట్టి శూన్యవాదం అనేటటువంటిదే ఇక్కడ చెల్లుతుంది, శూన్యవాద ప్రసంగమే వస్తుంది ద్వైతస్య అభావాత్ అని కంటెస్ట్ చేస్తున్నాడు. భగవత్పాదులు నా నీవు చెప్పినది సరికాదు అన్నారు. ఓకే, ఇప్పుడు నౌ ఐఎమ్ టేకింగ్ యూ త్రూ ద డిస్కషన్ విచ్ భగవత్పాద హ్యాస్ provided. Okay, that we will go and then come back to the slide again. Okay. ఏం తెలుసుకున్నాం? జాగ్రత్త ప్రపంచం అంతా కూడా వ్యష్టి యొక్క మనస్సు వలన ప్రొజెక్ట్ అయినది. వ్యష్టి మనస్సు ప్రొజెక్ట్ చేసేదేమో స్వప్నం అవుతే, సమష్టి మనస్సు ప్రొజెక్ట్ చేసేదేమో మనకు జాగ్రత్త. సమష్టి మనసు అంటే ఈశ్వరుడు అంటూ తెలుసుకుందాం. ఓకే, అంచేత మనసు యొక్క ప్రొజెక్షన్ దానికి ఇంకొక రెండు ఉదాహరణలు చూపించారు. ఏమిటి చూపించారు? ఆ రెండును రెండు రెండు సమయాలలో మనసు పనిచేయడం లేదు, అప్పుడు ద్వైతం లేదు. ఏమిటవి? ఒకటి స్వప్నము, రెండోది నియత మనసు. అంటే మనసు నియంత్రించినప్పుడు, మనసు సుషుప్తిలోకి పోయినప్పుడు ద్వైతం లేదు. కాబట్టి మనసు పనిచేస్తూ ఉంటేనే మనకు ద్వైతం కనబడుతున్నది. అంటే ఇది మైండ్ యొక్క ప్రొజెక్షన్ అంటూ అక్కడ కన్క్లూడ్ చేశారు. ఓకే, ఇప్పుడు పూర్వపక్షి ఆ, అంటే ఏంటనమాట, ఈ ప్రపంచమంతా మనోవికల్ప మాత్రం, మనసు యొక్క ప్రొజెక్షన్ అనే తెలిసింది. ఓకే, నౌ ద నెక్స్ట్ పూర్వపక్షం యది ఏవం అని ఉంది అక్కడ. యది ఏవం, యది అంటే ఒకవేళ. శూన్యవాది ఈజ్ కమింగ్ ఫార్వర్డ్. శూన్యవాది ఇప్పుడు అడుగుతున్నారు. ఏమిటి అడుగుతున్నారు శూన్యవాది? అద్వైతం ఈజ్ నో మోర్ దేర్, శూన్యవాద ఈజ్ దేర్ అకార్డింగ్ టు హీజ్ లాజిక్. ఆయన లాజిక్ ప్రకారంగా అద్వైతం కూడా లేదండి, ప్రపంచం లేదన్నారు, అద్వైత ఆత్మ కూడా లేదు, మీ శ్లోకంలోనే తెలుస్తుంది అన్నాడు. ఎలా చెప్తున్నాడు ఆయన? వినండి జాగ్రత్తగా, తర్వాత మీరు సమరైజ్ చేద్దరు కానీ ఒక్కొక్కరు. ఈ గివ్స్ ఎ లాజిక్. వాట్ ఈస్ ద లాజిక్? దిస్ ఈజ్ అన్ అబ్జెక్షన్ ఆర్ ఎ క్వశ్చన్ రేజ్డ్ బై ద శూన్యవాది. గౌడపాద కారికలో ఏం చెప్పారు? పరమార్థత అని ఒక మాట వేశారు. ఆ ఒక్క మాట పట్టుకుంటే మనం జాగ్రత్తగా పారమార్థికము వ్యవహారము అనే డిస్క్రిమినేషన్ వాడు చేయటం లేదు. పారమార్థికంగా ఆత్మ ఉన్నది, వ్యావహారికంగానేమో జగత్తు లేదు అంటూ మనకి బోధన తెలుస్తుంది. ఆ పరమార్థత అంటే అబ్సల్యూట్ సెన్స్ అనే దాన్ని పక్కన పెట్టి అబ్సల్యూట్ సెన్స్లో ఆత్మ కూడా లేదు అంటున్నాడు వాడు. ది అబ్సల్యూట్ ఫ్యాక్ట్ అంటే ఏమిటి? నా శూన్యవాది ప్రకారంగా, మీరే శూన్యవాది అనుకోండి, మీ ప్రకారంగా అబ్సల్యూట్ పాయింట్ ఏమిటి? అబ్సల్యూట్ సెన్స్లో ఏమిటి అన్నమాట? శూన్యవాది అనుకోండి. దేర్ ఇస్ నథింగ్, యాబ్సెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. శ్లోకం ఏం చెప్తుంది? ఏదీ లేదు. శ్లోకంలో ఉత్పత్తి ప్రళయాలు మొదలుకొని ఏదీ లేదు ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే, శూన్యవాదిగా మీరేమంటున్నారంటే అబ్సల్యూట్ సెన్స్లో ఏదీ లేదు, అబ్సల్యూట్ ఫ్యాక్ట్ ఈజ్ అబ్సెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ కారికలో ఎక్కడైనా పరమార్థత అన్న మాట పక్కన పెడితే, అక్కడ ఏదైనా సచ్చిదానంద ఆత్మ ఉన్నది, దాని వలననే ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి, ఈ వ్యవహారము ఇదేమో వ్యవహారం దాటితే ఇవి లేవు అని క్లియర్గా ఆయన ఇది పరమార్థంగా ఉన్నదన్నది ఇక్కడ చెప్పలేదు. అంచేత ఆ బలం పట్టుకుని ఆయన అల్టిమేట్ రియాలిటీ ఇస్ నథింగ్ అంటున్నాడు. ఆయన ఇట్స్ నాట్ ఫైనల్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. దిస్ ఇస్ ఓన్లీ పూర్వపక్ష. అంతే. ఏమిటంటున్నాడు? శాస్త్ర వ్యాపార అని రాస్తుంది. శాస్త్ర వ్యాపారం అంటే ఏం చెప్పాను? శాస్త్ర వ్యాపారం అంటే ది ఫంక్షన్ ఆఫ్ ద శాస్త్రం.
శాస్త్ర పని. వ్యాపారం అంటే ఫంక్షన్ కదా. శాస్త్ర వ్యాపారము ఏవం ద్వైత అభావే. ఈ అంటే ఎప్పుడైతే ద్వైతాన్ని నెగేట్ చేశానో, యది అంటే వీ హ్యావ్ టు కీప్ దట్ యది, ఒకవేళ, ఫైనల్ అని కాదు కదా, అందుకే యది అని ఆయన స్టార్ట్ చేశారు. ఏవం, యది ఏవం అని ఉంది. ఏవం అంటే ఇన్ దిస్ మేనర్. ఇన్ వాట్ మేనర్? ఇన్ వాట్ మేనర్? యది ఏవం అంటే దేని పురస్కరించి మాట్లాడుతున్నాడు? కారిక 32, 32వ కారికను పురస్కరించుకుని ఏవం, ఈ కారికలో చెప్పబడిన విధముగా శాస్త్ర వ్యాపార, ద ఫంక్షన్ ఆఫ్ ద ఉపనిషత్ ఈజ్ వాట్ డిడ్ ద ఉపనిషత్ డూ ఇన్ ద 32nd కారిక? ఏం చేసింది ఉపనిషత్ 32nd కారికలో? ఏం చేసిందండి రవిప్రకాష్? 32nd కారికలో శాస్త్ర 32 వ్యాపారము వాట్ ఫంక్షన్ ఇట్ డిడ్? ఇప్పుడు ఉత్పత్తి లేదు, నిరోధము లేదు, ప్రళయం లేదు, ఇంకా బంధములు లేవు, సాధకుడు లేడు, మోక్షం అంటే లేదు, ముక్తి ఏంటనమాట? లేదు. సర్వద్వైతము అభావం అని చెప్పింది. సర్వద్వైతము అభావము అని Upanishad has stressed in the 32, in the absolute sense, if you take, there is no Dvaita Bhavamu, Dvaita Abhave. Upanishad is Dvaita Abhave. అంటే అవును. అభావే అని ఉంది. అంటే ఏమిటి? సప్తమి విభక్తి. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ. ద్వైత అభావ అన్నాను అనుకోండి, యాబ్సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ. ద్వైత అభావే అని రాశారు భాష్యం. అంటే ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ, ఇన్ దట్ విషయ, ఇన్ దట్ సిచ్యువేషన్, నా అద్వైతే, అద్వైతము కూడా లేదు అంటున్నారు పూర్వపక్షులు. అది పూర్వపక్షం. ఏంటనమాట? టేక్ దిస్ కాంటెక్స్ట్. వాట్ ఈస్ ద కాంటెక్స్ట్? ఏవం. వాట్ ఈస్ ఏవం? ఏవం ఈస్ 32nd కారిక. ఏమీ లేవు. In the 32nd Karika, what is the final conclusion? There is Dvaita Abhave in the absolute sense. అంటే ఇదే ద్వైతము లేదు. Absence of duality is concluded. In that context, నా అద్వైతే, అద్వైతము మట్టుకు ఎక్కడుంది? ఆ అద్వయం అనేదో మీరు చెప్తున్నారే, ఏదో ఏకమే అద్వయం, అది లేదంటున్నాను నేను. ఇట్ ఈస్ రివీలింగ్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ రివీలింగ్ అద్వైత. వై? విరోధాత్ అన్నారు భగవత్పాదులు. ఆ పూర్వపక్షం ఆయన రాశారు. విరోధాత్ దెర్ ఈజ్ ఎ కాంట్రడిక్షన్. వాట్ ఈస్ ద వాట్ కాంట్రడిక్షన్ కుడ్ యూ సీ హియర్? అంటే ఏదైతే లేదు లేదు అని చెప్తున్నాదో అది ఉన్న దాని గురించి చెప్పటం లేదు ఇక్కడ. చెప్పలేదు, కారికలో చెప్పలేదు. మీకు తెలుసు వేదాంత జ్ఞానం వల్ల వేరే ఏదో ఉంది, దానివల్లే ప్రతిబోధ విదితం మొత్తం అన్ని మీకు తెలుసు. పూర్వపక్షం వాడు అవి చదవలేదు. వాడేమో వేద ప్రమాణాన్ని అంగీకరించలేదు. వాడు శూన్యవాది, వాడు బౌద్ధుడు, వాడికి ఇవేం తెలియవు. ఈ కారిక ఏం చదువుతున్నాడు వాడు? కారిక చదువు. కారికలో ఏం చెప్పారు? కారికలో ద్వైతమంతా అభావమే. there is non-duality, there is no non-duality, there is no భిన్నత్వ, there is nothing is there. ఉత్పత్తిలే ప్రళయంలే స్వీపింగ్ అని చెప్పేశారు. That means I conclude there is nothing to even say that, as you may be discussing, అద్వైతం అనేది కూడా ఒకటి ఉన్నది అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేదు కదా అంటున్నాడు వాడు. What he is saying, you have not in this karika established the presence of Advaita. అద్వైతం అనేది ఉన్నదని మీరు నిరూపించి, ఇప్పుడు ద్వైతం లేదు అంటే, ఓహో అద్వయం ఉంది, ద్వైతం లేదు అనేది నాకు తెలుస్తుంది, మరి అక్కడ లేదు కదా అలా అంటున్నాడు వాడు. ఓకే. సో ది ఎంటైర్ కారిక ఈస్ టాకింగ్ అబౌట్ వాట్? అబ్సెన్స్ ఆఫ్ డ్యుయాలిటీ. ఈజ్ ఇట్ టాకింగ్ అబౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ అద్వైత? ఇట్ ఈస్ నాట్ టాకింగ్. ఇక్కడ లేదు. So, your own karika is a virodha. It is not it is saying something is not there. The whole thing is not there, but it is not telling about something which is there. So, there is a virodha in your statement. This karika itself is virodha. Now, the problem is here, you have to understand this way. మీరు కొడైకెనాల్ వెళ్ళారు, లేకపోతే ఊటీ వెళ్ళారు. ఆ కొండలు వెనకాల బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ కొండలు మీ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఫోటో తీయమని అడిగారు. ఎదురుగుండా 4 ఉన్నారు, మీరు అందరూ ఉండాలి ఫోటోలో. ఎదురుగుండా ఒక ఆయన్ని పిలిచి, బాబు మాకు ఫోటో తీయండి. అడుగుతాం కదా మనం, అడుగుతాం లేదా? అడుగుతాం. ఆ ఫోటో తీయమన్నప్పుడు కెమెరా దూరంగా పెట్టుకుని నిలబడితే, సరిగా చూసుకోండి మేము అందరం ఉన్నా, ఆయన ఒకటి అడుగుతాడు,
నాయనా, మీరు బాగా పడాలా, వెనకాల కొండలు బాగా పడాలా అడుగుతున్నాడు అక్కడ. అవును. అంటే హీ విల్ ఆస్క్ యూ వెదర్ హీ షుడ్ ఫోకస్ ఆన్ ద మౌంటైన్స్ ఆర్ హీ షుడ్ ఫోకస్ ఆన్ ద పర్సన్స్. అవును. సో వాట్ వీ విల్ సే, మనం బాగా పడాలనుకుంటే మమ్మల్ని క్లియర్గా తీయండి, కొండల బ్యాక్గ్రౌండ్లో ఉండి, లేకపోతే కొండలు బాగా రావాలంటే మేము కొంచెం అలికేసినట్టున్నా పర్వాలేదు. యూ కెన్ ఆస్క్ హిమ్ టు టేక్ ది పిక్చర్ ఇన్ ఎ వే యూ వాంట్. Likewise, there will be a focus either on only one point. The focus is on one point, the other point will be blurred. You can always have one focus point only. You can imagine any situation, even a simplest task you are doing, the focus will be on that only. But only problem is that focus shifts very quickly. That's why you are not having the ekagrata. జీవితంలో ఏమవుతుందంటే ఏకాగ్రత లేకపోవడం అంటే ఆ ఫోకస్ ఎక్కువసేపు నిలపలేకపోవడం. కొంతమంది ఏం చేస్తున్నారు, ఓ పుస్తకం తీసుకుంటే ఆ 2 పేజీలు 3 పేజీలు అయిపోయే వరకు దాని మీద మనసు నిలపగలుగుతున్నారు, ఆ ఫోకస్ ఉంచగలుగుతున్నారు. శాస్త్ర ఫోకస్ ఏమిటి ఇక్కడ? వాట్ ఈస్ ద ఫోకస్ ఆఫ్ శాస్త్ర ఇన్ దిస్ కారిక? ద్వైత ప్రపంచము అభావము. ద్వైత అభావ. ద్వైత అభావ ఈజ్ ద ఫోకస్ ఆఫ్ అభావ. వాట్ ఈస్ నాట్ ఇన్ ఫోకస్ ఇన్ దిస్ కారిక? అద్వయ పరమాత్మ. అద్వైత అభావ. అద్వైత భావ. అద్వైతం ఉందనే ఫోకస్ శ్లోకంలో లేదు కదా ఇక్కడ. అవును. ద్వైత అభావ ఇస్ ద ఫోకస్ ఆఫ్ అవర్ గౌడపాదాచార్య. హీ డిడ్ నాట్ ఫోకస్ దట్ దెర్ ఇస్ అద్వైత ఇస్ దేర్, కొండ ఇస్ క్లియర్, యు ఆర్ నాట్ దేర్ అన్నట్టుగా ఆయన చెప్పలేదు వేరే కొండ గురించి. వెనకాల ఉన్నటువంటి అద్వైత భావాన్ని స్ట్రెస్ చేయలే. Why? There can be only one focus. If you are focusing on one aspect, the first part, that is Dvaita Bhava, is very clearly brought out, and Advaya Bhava is not at all brought out. Kada? అవును. That is the Virodha. What he is saying is, the Virodha in your sloka is, he should have told, given equal importance for both. There is Dvaita Bhava and there is Advaya Swabhava, Advaya Bhava అని చెప్పలేదు కదా అంటాడు వాడు. అవును. That is the Virodha. You understand now? Now you read that statement, what you have in front of you. You read it. సంస్కృత్ లోనా తెలుగులోనా? యది ఏవం ద్వైతాభావే శాస్త్ర శాస్త్ర వ్యాపారో నా అద్వైతే విరోధాత్. యది ఒకవేళ, ఏవం ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న 32వ కారిక ప్రకారంగా ద్వైత అభావే, ద్వైతము లేదని శాస్త్ర వ్యాపార, ద ఫంక్షన్ ఆఫ్ ది శాస్త్ర ఈజ్ ఇన్ demonstrating Dvaita Abhave. In that context, na Advaite, Advaitam demonstrate cheyabadaledu. Virodhat. This is a contradiction in this sloka. This sloka is only focusing on Dvaita Abhave, but it never asserted that there is a Advaya Brahma. Can you show me one part in this sloka where Advaya Brahma is there? It is not there. Okay? It is not there. That is his problem. Tathacha sati. Next part. Tathacha sati advaitasya vastutve pramanabhavat శూన్యవాద ప్రసంగః. శూన్యవాదాన్ని తీసుకొస్తున్నాడు. శూన్యవాదాన్ని ఎందుకు చెప్తున్నాడు? తథాచ సతి. You have to clearly understand what Bhagavad Pada is saying there. Now you understood the Virodha, isn't it? అవును. ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. నాగరత్నం, తర్వాత మన విజయలక్ష్మి గారు, తర్వాత ఏమో మన కమల గారు, ఎవరెవరు ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ ఓపెన్ చేయగలిగిన వాళ్ళు. గెట్ ద విరోధ ఇన్ దిస్ శ్లోక. అద్వైతం సార్. విరోధం అంటే ద్వైతాభావమే చెప్పారు, అద్వైతం గురించి చెప్పలేదు అన్నారు. అద్వైత స్థితి గ్యారంటీగా ఉంది, ద్వైతం డెఫినెట్ గా లేదు అనే క్లారిటీ లేదు అంటున్నాడు. చెప్పలేదు అని అంటున్నాడు. యది ఇటువంటి కాంటెక్స్ట్ లో ఈ శ్లోకాన్ని పురస్కరించుకుంటే తథాచ సతి. తథాచ సతి మీన్స్ తథా అంటే దట్, తథాచ సతి అంటే అది అట్లుండగా. ఇఫ్ దట్ ఈ సో, తథాచ సతి, ఇది ఉన్న విషయం అక్కడ శ్లోకంలో ఉన్న విషయం ఏమిటి? ఇది ఎట్లుండగా. ఏది ఎట్లుండగా?
అంటే ద్వైతాభావమే ఉంది కానీ ద్వైత అద్వైతం లేదు. అభావం చక్కగా చెప్పేశారు, అద్వైత భావాన్ని, అద్వైత స్వభావాన్ని చెప్పలేదు చెప్పలేదు అని. చెప్పలేదు అనే స్థితి అలా ఉండగా, తథాతి సతి అద్వైతస్య వస్తుత్వే ప్రమాణ అభావాత్. అద్వైతస్య అద్వైతము యొక్క వస్తుత్వే అంటే దాని తాలూకా ఎగ్జిస్టెన్స్, రియాలిటీకి ప్రమాణ అభావాత్. దేర్ ఈజ్ నో ప్రమాణ ఇన్ దిస్ వాక్య టు సే దట్ దెర్ ఈజ్ అద్వైత. అర్థమైందా? తథాచ సతి, ఈ శ్లోకం ఈ విధముగా చెప్పగా, అద్వైతస్యాత్ షష్ఠీ విభక్తి, అద్వైతము యొక్క వస్తుత్వే, వస్తుత్వం అంటే రియల్ ఎగ్జిస్టెన్స్. వస్తు మీన్స్ ఆల్వేస్ ఓన్లీ వన్, రియల్ ఎగ్జిస్టెన్స్. అద్వైతము యొక్క వస్తుత్వే, అద్వైతం అన్నది ఉన్నదని, రియల్గా అబ్సల్యూట్గా ఉందని చెప్పడానికి ప్రమాణ అభావాత్, ప్రమాణము లేదు, లేకపోవుట వలన. అభావాత్ పంచమీ విభక్తి. అర్థమైందా? తథాచ సతి, రవిప్రకాష్, తథాచ సతి అంటే ఇది ఇట్లుండగా, ఇఫ్ దిస్ బీయింగ్ సో, అద్వైతస్య అద్వైతము యొక్క వస్తుత్వే, అబ్సల్యూట్ రియాలిటీకి ప్రమాణ అభావాత్, ప్రమాణము లేకపోవుట వలన. ప్రమాణ అభావాత్ అని ఉండాలి దీర్ఘం. ప్రమాణ అభావాత్ శూన్యవాద ప్రసంగ, శూన్యవాదము వచ్చి పడుతోంది. వాళ్ళ తపన అదే కదా. అది వాడి బాధ ఏమిటి? ఏది లేదండి, శూన్యం అండి, బ్రహ్మ లేదండి, ఆత్మ లేదండి, ప్రపంచం ఏదో కనపడుతున్నది, తెలుస్తుంది, పోతుంది. మీరు అన్నారు ఆ ప్రపంచం వచ్చిపోవడం కూడా ఏమీ లేదురా అన్నారు. మరీ మంచిది, మాకు మా శూన్యవానికి ఏమీ లేదంటే ఉన్నది కూడా లేదంటున్నారు, అదే కనిపిస్తున్నది కూడా మీరు లేదన్నారు. వీఆర్ హ్యాపీ, బట్ దెర్ ఇస్ నో అద్వయ బ్రహ్మ. యు అండర్స్టాండ్? తథాచ సతి, తథాచ సతి మీన్స్ అది అట్లుండగా, ఇది ఎట్లుండగా, అద్వైతస్య వస్తుత్వే ప్రమాణ అభావాత్. శాస్త్ర ప్రమాణం ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ఇన్ రివీలింగ్ ద అద్వైతం. శాస్త్ర వ్యాపారము అద్వైతం ఉన్నదని నిర్ధారించుటకు ప్రమాణం ఏది అక్కడ లేదు కదా. వై ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ దట్ శ్లోక? వాట్ ఈస్ ద రీజన్? Because the focus is only on negating the Dvaita. The sloka is entirely focusing on negating the Dvaita. There is no content in this particular context in this sloka that there is Advaya Brahma is the absolute existence. So, Shastra is not functioning in establishing that there is Advaya Brahma. So Shastra is, there is no pramanam for the Advaya Brahma in this particular sloka. And you are saying this is a very important and almost paramarthata, this is the absolute sloka you are telling. If this is the absolute thing you wanted to tell the world, that everything is not existing, where is the point in this particular sloka that there is a Brahma? That is not there, isn't it? Now, what is the problem? Suppose this sloka doesn't say anything about Advaya Brahma, then what is the problem? అధిష్టానం లేని భ్రాంతి ఉండదు. ఉండండి, అంటే అధిష్టానానికి వెళ్తాము. అద్వయ బ్రహ్మ ఉన్నదని చెప్పడానికి శాస్త్రమే ప్రమాణం కదా. అక్కడ ఇంకేం పనిచేయవు, ప్రత్యక్షం పనిచేయదు, అనుమానం పనిచేయదు, అనుపపత్తి పనిచేయదు, అనుపలబ్ధి పనిచేయదు. అన్ఫార్చునేట్లీ నన్ ఆఫ్ దీస్ ప్రమాణాన్ని విల్ గో దేర్. దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మొత్తం అన్ని శాస్త్రాలు వెళ్ళి మళ్ళీ వచ్చేసాయి వాక్కులన్నీ వెనక్కి, ఏమి చెప్పలేకపోయాయి. అప్పుడు ఒకటే ప్రమాణం ఉంది, శాస్త్ర ప్రమాణం. మీరు శ్లోకం చూపించి ఇది పరమార్థత, దిస్ ఇస్ ద అబ్సల్యూట్ శ్లోక అంటున్నారు మీరు. ఈ శ్లోకంలో ఆ ప్రమాణం లేదు, అంచేత మీ అద్వయ బ్రహ్మకు ప్రమాణం లేకుండా పోతుంది. అర్థమైందా? Why Advaya Brahma is not there? You have not told anything in this sloka about Advaya Brahma. Always you are focusing on the Dvaita Bhavame మాట్లాడుతున్నారు, అద్వయ బ్రహ్మ గురించి చెప్పలేదు. మరి ఆ శాస్త్రమే అద్వయ బ్రహ్మకు ప్రమాణం అంటున్నారు, మిగతా ప్రమాణాలతో తెలియదు పో అంటున్నారు. మరి మీ శాస్త్రంలో ఆ ఈ వాక్యం లేదు. కాబట్టి నేనేంటంటానంటే శూన్యమే ఉందంటాను నేను. సో if I take this karika alone, I can conclude very justification. I have all the justification. అపౌరుషేయ ప్రమాణమా ఇక్కడ చెప్పలేదు,
మీరు అద్వయ బ్రహ్మం ఉన్నది అని. పౌరుషేయ ప్రమాణములు పనికిరావన్నారు. అప్పుడు శూన్యవాద ప్రసంగ మీన్స్ వాట్? ది అల్టిమేట్ రియాలిటీ must be only emptiness, blankness, nothingness. శూన్యవాద ప్రసంగ, శూన్యవాదమే ఉన్నది అంటే అల్టిమేట్ రియాలిటీ మస్ట్ హ్యావ్ బీన్ ఎంటీ, బ్లాంక్ అండ్ నథింగ్. అక్కడ వరకు అర్థమైందా? కమల, ఆ పాయింట్ అర్థమైంది కదా? శూన్యవాదం ఎందుకు వచ్చింది అని. ఇంకొక మొక్క ఉంది అందులో, అవును. ద్వైతస్య చ అభావాత్ అని ఉంది. ద్వైతస్య చ అభావాత్ తథాచ సతి అని మొదలుపెట్టాడు. తథాచ సతి అంటే అద్వైతస్య వస్తువే, వస్తుత్వం అంటే రియాలిటీ అని చెప్పేసి కదా. విషయ సప్తమిలు ఇవన్నీ. అందులో ఎన్ని విషయ సప్తమిలు ఉన్నాయో చూడండి ఆ శ్లోకంలో. ద్వైతాభావే, ద్వైతము అభావమైనప్పుడు అంటే అటువంటి విషయ స్థితి ఎందు, అంటే అటువంటి విషయమునందు. అద్వైతే, అద్వైతమనే విషయమునందు. అన్నీ కూడా సప్తమి, విషయ సప్తమిలు. అలాగే వస్తుత్వే, అది కూడా అలాగే విషయ సప్తమి. వస్తుత్వే అంటే రియాలిటీ అనమాట. ద్వైతస్య చ అభావాత్ అని నెక్స్ట్ చెప్తున్నాడు. నౌ హౌ డు యూ డిఫెండ్ దట్? నౌ యూ హ్యావ్ టు, యూ కాంట్ సే ఎస్ ఎస్ ఐ అగ్రీ విత్ యువర్ శూన్యవాద, దెర్ ఇస్ నో పరబ్రహ్మ. దట్ ఇస్ వాట్ శంకరాచార్య is going to accept or what? He is definitely not going to say accept. Then how are you going to say that? Ultimately reality is nothing according to me, according to my guru Buddha. The Sunyavada is final. We don't know what is there in the other slokas. This sloka you have shown me. This says there is only Dvaita Bhavam. It doesn't talk anything about Advaita, Advaita Siddhi, like Advaita Bhavam. It's not talking. Then, in that context, may I conclude that the ultimate reality must be nothingness, must be Shunya. Okay? Now, what is the last bit? ద్వైతస్య చ అభావాత్ అంటే ద్వైతం ఎలాగూ లేదు, అద్వైతం ఉందని మీరు చెప్పలేదు. కాబట్టి ద్వైతము లేదని మీరు అన్నది మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే మేము ఏమీ లేదని చెప్పడం మా తాలూకా ఇది. మీరు బాగా చెప్పారు ఆ విషయం, సూక్తం మాకు కూడా. కానీ అద్వైతం ఉందని మీరు ఎస్టాబ్లిష్ చేయలేదు. కాబట్టి శూన్యవాదము ఎందుకని చెప్పకూడదు. ఎది అన్నాడు అంతే. ఈజ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ ద కన్క్లూషన్. దట్స్ భగవత్పాద హస్ పుట్ ఎది. ఒకవేళ ఈ విధంగా ఎవడైనా ఆర్గ్యూ చేస్తే దెన్ హౌ డు యూ డిఫెండ్? దట్ పూర్వపక్ష ఈజ్ ఓన్లీ వీఆర్ డిస్కసింగ్ అవర్ సెల్స్. ఓకే, ఎది అనేటువంటి ఇప్పుడు చదువుకోవాలి. ఎది అంటే ఇఫ్ సంబడీ సేస్ దట్ దిస్ శ్లోక డస్ నాట్, మీకు అనిపించవచ్చు కదా శ్లోకం చేస్తే ఇక్కడ ఏమిటంటే ఏదీ లేదు, ఏదీ లేదు, ఏదీ లేదు అన్నారు, బ్రహ్మ ఉందన్నమాట ఈ శ్లోకంలో, నాకేం కనపడలేదే, ఒకవేళ శూన్యవాదమా ఏమిటి ఈయన చెప్పబోయేది అనే సందేహం ఒకవేళ మీకు వచ్చినట్లయితే యది. డిడ్ యూ గెట్ ఇట్ రవి ప్రకాష్? అవును. Yeah. Now, how do you defend? You tell me. Use all your knowledge now and say the Sunyavada is not correct. How do you want to do? అంటే త్రాడు ఉంటేనే కదా సర్పమో లేకపోతే మాలో లేకపోతే కర్రో ఏదో భ్రాంతి. త్రాడే లేనప్పుడు భ్రాంతి అలాగే తాడనే అధిష్టానం ఉంటేనే సర్పం అనే భ్రాంతి కలిగింది. ఓకే, మంచి ఆర్గ్యుమెంటే. జగత్ పరమాత్మ అనే అధిష్టానం ఉంటేనే జగత్ అనే భ్రాంతి కలిగింది. మూడు అవస్థలు కలిగాయి. ఓకే, అది అలా ఉంచండి. సింపుల్గా నేను అడుగుతున్నాను, కమల గారు, నేను శూన్యవాదిని, మిమ్మల్ని నాగరత్నం గారిని అడుగుతున్నాను. మిమ్మల్ని నాగరత్నం గారిని అడుగుతున్నాను. శూన్యవాదిని అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఏ కమలమ్మ గారు, నేను శూన్యవాదిని అని అన్నాను అనుకోండి. అంటే మిమ్మల్ని మీరు అడగాలి నన్ను అనమాట. ఏమంటారు అడగాలి? శూన్యవాది ఉన్నాడా లేడా? ఆస్క్ మీ. శూన్యవాదం అన్నారు కదా, వాదం అని వాదిస్తున్నవాడు ఉన్నాడా లేడా? శూన్యవాది ఉన్నాడా లేదా? అంటే ఏదో స్టాండ్ తీసుకోండి. మీ ఇద్దరిలో ఉన్నాడనా లేడనా ఏదో ఒకటి తీసుకోండి. నేనే అడిగాను మిమ్మల్ని, శూన్యవాది ఉన్నాడా లేడా? శూన్యవాదం అని అంటున్నారు కదా, శూన్యవాదం చేస్తున్నటువంటి శూన్యవాది ఉన్నారా లేరా? చెప్పండి మీరు. ఉన్నారా?
ఉన్నారు. ఉన్నారు. ఉన్నారంటే ఏమైంది? ఏంటవుతుంది ఉన్నారంటే? మీరు శూన్యవాది ఉన్నారు అంటే శూన్యం కాదుగా, మరి మీరు ఉన్నారుగా. అంతా శూన్యం అవుతే శూన్యవాది మట్టుకు ఎక్కడ ఉంటాడు? మీరు శూన్యవాది ఉన్నాడన్నారు ఇప్పుడు. అంటే మీ శూన్యవాదం వీగిపోయింది. నాగరత్న గారు మీరు లేరు అనండి. లేరంటే ఉన్నట్టే ఉన్నారు కదా, లేరని ఎలా చెప్తారు? శూన్యవాది లేరండి అని అన్నారు నాగరత్నం గారు. అంటే నా రిప్లై ఏమిటంటే, నేను అద్వైతిగా అనుకోండి పోనీ, నేను నా రిప్లై ఏమిటంటే, లేదని చెప్పాలి అంటే చెప్పడానికి ఒకడు ఉండాలి ఉండాలి. కదా, ఉండాలి కదా, లేదని చెప్పడానికి ఒకళ్ళు లేదని ఉండాలి. ఎవరికి తెలియాలి? ఎవరో ఒకరు తెలిస్తేనే లేదని చెప్పగలుగుతున్నారు కదా. చెప్తారు అని చేత సో అప్పుడు లేదని చెప్పే శూన్యవాది లేడు అంటే లేదని చెప్పేటటువంటి ఏదో ఒక వస్తువో వ్యక్తియో అనుభవమో అది కూడా తప్పు. ఇండికేషన్ సంకేతమో ఏదో ఒకటి ఉండాలి. అది ఉంది. శూన్యవాది లేదని చెప్పడం కూడా తప్పే. అది ఉందని చెప్తే నువ్వే ఉందంటున్నావు, నువ్వు ఉన్నావున్నట్టు శూన్యవాదం ఎలా అవుతుంది? ఇప్పుడు అవదు. ఈవెన్ చిన్న శూన్యం స్పెక్ కాదు, ఉందంటే కూడా శూన్యవాదం కాదు. శూన్యం కాదు, అది శూన్యం కాదు. అది కాబట్టి ఉందన్నా అదే బాధ, లేదన్నా శూన్యవాదం వీగిపోయింది. ఒక్క సెకండ్లో శూన్యవాదం వీగిపోయింది. శంకర భగవత్పాద హ్యాస్ రెఫ్యూటెడ్ ద శూన్యవాద ఇన్ బ్రహ్మసూత్రాస్ బై దిస్ వెరీ ఆర్గ్యుమెంట్. ఏం ఆర్గ్యుమెంట్? రవిప్రకాష్, డిడ్ యూ గెట్ ఇట్? వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్? అంటే మీరు లేదు లేదు అంటున్నారు కానీ మీరు ఉన్నారు కదా, ఆ వాక్యం చెప్పిస్తున్నారు కదా. లేదు అన్నప్పుడు శూన్యవాది అనేవాడు ఉన్నాడా? పోనీ అట్లీస్ట్ ఉన్నాడు, ఉన్నాడే చెప్తున్నాడు. ఉన్నాడంటే మరి మీరుంటే శూన్యవాదం అలా అయింది. అది అయితే లేడండి, శూన్యవాది కూడా లేడు. లేడంటే మరి శూన్యవాదం ఉందని ఎలా చెప్తాం? శూన్యవాదం ఎవరు చెప్పారు? లేదు అన్నవాడు మీ ఎదురుగుండా ఉన్నాడు కదా. శూన్యవాదం లేదని చెప్పడానికి ఒకటి ఉండాలి కదా. అది అప్పుడు నీ ఆర్గ్యుమెంట్ పోయింది. అభావాన్ని గుర్తించడానికి కూడా భావం ఉండాలి కదా. అతను ఆ అభావానికి కూడా గుర్తించేటటువంటి స్వభావము, ఒక రూపము, ఒక స్వరూపం ఉండాలి కదా. అంటే ఈ రూములో ఎవరు లేరు, ఈ రూములో ఇవి ఉన్నాయి, ఈ రెండిటినీ తెలుసుకునేటటువంటిది ఒకటి ఉండాలి కదా. అది ఓకే. నౌ ద స్టాండర్డ్ ఆన్సర్, దిస్ ఈజ్ ఎ వెరీ కన్నింగ్ ఆన్సర్. వాట్ ద భగవత్పాద's argument is not is a తార్కిక ఆన్సర్ and not a shastra answer. Now he is going to give the shastra answer also. So keep this also in your mind. This he has given in the Brahma Sutra Bhashya and elsewhere also in the other Upanishads. In Prasnopanishad also we have seen that. Now he is giving very interesting logical enquiry in that. So let us now shift to the next slide. The first ఇది అర్థమైపోయింది కదా ఇప్పుడు మీకు. ఇందులో ఏం కన్ఫ్యూషన్ లేదు కదా. కొంచెం స్లోగానే వెళ్దాం, ఇంకా అభిప్రాయం లేదు. సో నౌ వాట్ ఈస్ దట్ స్లైడ్? యా, పూర్వపక్షంలో యది ఏవం ద్వైతాభావే శాస్త్ర వ్యాపారో నా అద్వైతే విరోధాత్ తథాచ సతి, ఇది ఇట్లుండగా అద్వైతస్య వస్తుత్వే, అద్వైతమనే యొక్క రియాలిటీ ఎందు ప్రమాణ అభావాత్, ప్రమాణము లేకపోవుట వలన శూన్యవాద ప్రసంగ. ఐసే దెర్ ఈజ్ శూన్య ఓన్లీ ఈజ్ దేర్. ద్వైతస్య అభావాత్, ద్వైతము యొక్క అభావము, అద్వైతం ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి శూన్యము. దానిని రెఫ్యూట్ చేయాలి. దీనికి ఇది ఎగ్జాక్ట్గా ఇదే క్వశ్చను. చూడండి ఈ స్లైడ్ చూస్తే, శూన్యం ఏవ తర్హి ఎక్కడుంది? 37వ పేజీలో ఉంది. అది చతుర్థ పాద క్రమప్రాప్తో వ్యక్తవ్య ఇది ఆహ. క్రమంగా 3 పాదాలు అయ్యాక 4వ పాదం గురించి చెప్పడానికి ఈ విషయం చెప్తున్నారు. ఏమిటి చెప్తున్నారు? ఆ శ్లోకము నా అంతఃప్రజ్ఞం ఇత్యాదిన రాబోతుంది. అక్కడ సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్, సరే, సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యత్వాత్ తచ్చ శబ్ద అనభిధేయత్వం ఇది విశేష ప్రతిషేధేన ఏవ చతుర్థం నిర్దిదీక్షతి. సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్తల అంటే ఏమిటి? అదిగో అవి శబ్దముతో వస్తువును నిర్దేశించేయడానికి పంచశబ్ద ప్రవృత్తి నిమిత్తాలు కావాలి. నిమిత్తములు అంటే కారణాలు, ప్రవృత్తి అంటే ఇగో ఈ మనం ది కాన్సెప్ట్స్ ఏమిటేమిటివి? 5. ఏదైనా ఒక వస్తువు జాతి ఉండాలి. ఆవు
ఇదిగో పలానా జంతు జాతి, గుణము, సాధుగుణము, క్రియ గడ్డి మేస్తుంది, ద్రవ్య పాలు ఇస్తుంది, లేకపోతే రూఢిహద్దంలో ఆవు అంటే అందరికీ తెలుసు, సంబంధ అది ఇంట్లో ఉంటుంది డొమెస్టికేటెడ్, లేకపోతే పెయ్యి ఉంటుంది. ఇటువంటి జాతి గుణ క్రియ రూఢి సంబంధ అనే పంచశబ్ద ప్రవృత్తులు ఒక వస్తువును నిర్దేశించడానికి పనికొస్తాయి. ఆత్మకు ఈ పై లక్షణాలు ఉండవు. ఆత్మ ఏ జాతి, జాతి నీతి కులగోత్ర దూరగం, ఏ గుణ నిర్గుణం, ఆత్మ ఏ క్రియ నిష్క్రియం, ఆత్మ ఏ ద్రవ్యం, ఇట్ ఇస్ నాట్ ఎన్ ఆబ్జెక్ట్, ఇట్ ఇస్ నాట్ మ్యాటర్, ఏ సంబంధం, ఆత్మ అసంగ, నో సంబంధ. ఆత్మ డస్ నాట్ హ్యావ్ పంచశబ్ద ప్రవృత్తి నిమిత్తాన్ని. అంటే పంచ ఏమిటాడు చెప్తున్నారు అక్కడ ఆయన, పంచ అంటే సర్వ అని వేశారు. సర్వ అంటే అన్నీ, ఈ ఐదు శబ్ద ప్రవృత్తి నిమిత్తములు శూన్యత్వాత్ లేకపోవటం వలన, తస్య అంటే ఆ పరమాత్మకు శబ్ద అనభిధేయత్వం, శబ్దము చేత నిరూపించడం, అభిధేయము అభిధానము. అభిధానం అంటే శబ్దము, అభిధేయం అంటే అర్థం. శబ్ద అనభిధేయత్వం, ఏ శబ్దము చేత తెలియబడ చేయలేదు కనుక, ఇది విశేష ప్రతిషేధేన, ఈ విధముగా విశేషముగా దానిని ప్రతిషేధించి, ఇది కాదు నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అంటూ ఒక్కొక్క దాన్ని ప్రతిషేధించి, ఏవా అట్లే తురియంని నిర్దిదీక్షతి నిర్దేశించబోతున్నారు, డిఫైన్ చేయబోతున్నారు. ఎప్పుడు నా అంతఃప్రజ్ఞం అనే మంత్రంలో. అది దాని పూర్వపక్షం అంటున్నారు, శూన్యం ఏవ తర్హి తత్, అక్కడ శూన్యమే ఉంటుంది. మీరు చెప్పినప్పుడు సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యమైనప్పుడు శబ్ద అనభిధేయం అయిపోతే అక్కడ శూన్యమే ఉంటుంది, ఇంకేది పదార్థం లేదు. కాబట్టి వెనకాల ఏది ఉండదు అని పూర్వపక్షం రైజ్ చేశారు. ఎక్కడ? చతుర్థ పాద వివరణలో 37వ పేజీలో భాష్యంలో. దానికి భగవత్పాదులు సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్తాలంటే ఏమిటో చెప్పేసుకుని మనము నెక్స్ట్ స్లైడ్లోనేమో మిథ్యా వికల్పస్య నిర్నిమత్వానుపపత్తే నహి రజత సర్ప పురుష మృగతృష్ణికాది వికల్పా సుక్తికారజ్జుస్థాణుషరాది వ్యతిరేకేణ అవస్థాస్పదా శక్యా కల్పయితుం. What does all this mean? This all means only what just now Ravi Prakash said. What is that? అధిష్టానము లేనిదే, అంటే అక్కడ ముత్యపు చిప్ప అనేటటువంటిది లేనిదే వెండి భ్రాంతి ఎలా కలుగుతుందండి? అక్కడ త్రాడ్ అనేది లేదే సర్పభ్రాంతి ఎలా కలిగిందండి? అక్కడ జలము సముద్రం అనేది లేనిదే బుడగ అనేటటువంటి భ్రాంతి ఎలా కలిగిందండి? అక్కడ బ్రహ్మము అనేది లేనిదే ఈ విక్షేపం ఎలా కలిగిందండి? జగత్ అనే విక్షేపము. ఏదైనా ఒక ప్రొజెక్షన్, ఒక విక్షేపం, ఒక కల్పన కలగాలి అంటే అధిష్టానం మీదనే కల్పన అవుతుంది. ద సూపర్ ఇంపోజిషన్ క్యాన్ ఓన్లీ హ్యాపెన్ ఆన్ ఎ సబ్స్ట్రాటమ్ ఆన్ విచ్ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ఇంపోజ్డ్. The entire cinema can be projected and the projected cinema can be viewed only when there is a substratum or the adhisthana. Like that, akkada em cheptunnaru malli, now he is saying, in that context, what we discussed, nahi rajata sarpa పురుష మృగతృష్టిక ఆది వికల్ప. రజతము వెండి, సర్పము భ్రాంతి సర్పము, పురుషుడు ఓ స్థాణువుని చూసి రాయి చూసి ఒక మనిషి అనుకోవడం, మృగతృష్ణిక ఎండమావి ఆది మొదలైన వికల్పాలు సుక్తి క్రమాలంకారం. సుక్తి అనేది ఎప్పుడు? రజతం ఉంటేనే సుక్తి. సర్పం ఎప్పుడు వస్తుంది? రజ్జు ఉంటేనే సర్పం. స్థాణు ఎప్పుడు వస్తుంది? పురుషుడనే భ్రాంతి ఎప్పుడు వస్తుంది? స్థాణు ఉంటేనే పురుషుడు. అలాగే ఓషరాది వ్యతిరేకేణ, ఆ మరుభూమి లేకపోతే, ఓషర క్షేత్రం లేకపోతే మృగతృష్ణిక ఎలా వ్యతిరేకేణ అంటే సుక్తి రజ్జు స్థాణువు ఓషర భూమి లేకుండా రజితము సర్పము పురుషుడు మృగతృష్ణిక అనే వికల్పాలు ఉండవు కదా.
అవస్థాస్పదాః శక్యాః కల్పయితుం నా. వన్ కెనాట్ ఇమాజిన్ ఎనీ కల్పయితుం, ఎనీ వికల్పాలు, ఎనీ భ్రాంతులను నా నహి కలగవు కదా అంటూ అక్కడ చదువుకున్నాం. దాన్నే ఇక్కడ మళ్ళీ తీసుకొస్తున్నారు. ఓకే, నా వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్మెంట్? దిస్ ఈస్ ద భాష్యంలో ఇదేనా నెక్స్ట్ పార్ట్? చతుర్థ పాదం అంతకు ముందుది. ఓకే ఓకే, ఇది అయిపోయింది, ఇది చదివేసుకున్నాము. దాని నెక్స్ట్ ఇమీడియట్ పార్ట్ ఆఫ్ ది భాష్యం. ఇవి కలర్ మార్చాను కదా, ఈ కలర్ బ్రౌన్ కలర్లో ఉన్న ఓల్డ్వి, అవి అయిపోతే మళ్ళీ ఫ్రెష్ కలర్ అంటే ఈ సార్. ఇప్పుడు సిద్ధాంతం ఏం చెప్తున్నారు? సిద్ధాంతి రజ్జు సర్పాది వికల్పనయా నిరాస్పదత్వ అనుపపత్తి ఇది. అరే మై డియర్, we have started this Mandukyam 1.5 years back. Already 86 episodes have gone. In the episode number 37, I have already discussed అంటున్నారు భగవత్పాదులు. ఏమిటి చెప్పారు? రజ్జు సర్ప ఆది వికల్పనయా. రజ్జు సర్పము రజితము మృగతృష్ణ మొదలైన వికల్పాలని నిరాస్పదత్వ, ఏ ఆస్పదము ఆశ్రయము ఆధారము ఆయతనము సబ్స్ట్రాటము లేకుండా అనుపపత్తి పోసగవు అని ఇది ప్రత్యుక్తం. ఆల్రెడీ సెడ్ మెనీ టైమ్స్, పర్టికులర్లీ ఇన్ దిస్ ఉపనిషత్. దెన్ కథం ఉజ్జీవయసి? వై ఆర్ యూ గివింగ్ లైఫ్ టు దట్ ఆర్గ్యుమెంట్ అగైన్? వై ఆర్ యూ బ్రింగింగ్ ఎ డెడ్ ఆర్గ్యుమెంట్? దట్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఆల్రెడీ కిల్డ్ బై us earlier. And why are you bringing that to light again? Why are you giving life to it? కథం ఉజ్జీవయసి? ఉజ్జీవనం అంటే తిరిగి పునరుద్ధరించడం, దాన్ని మళ్ళీ జీవం పోయడం, మళ్ళీ దానికి ఏమో ఆక్సిజన్ ఇవ్వడం, మళ్ళీ దానికి సిపిఆర్ చేసి రిసస్టేట్ చేయడం. మళ్ళీ ఆ భావాన్ని ఎందుకు రిసస్టేట్ చేస్తావు అని అడుగుతున్నారు. అర్థమైందా? డిడ్ యూ గెట్ ది భగవత్పాదస్ ఆన్సర్, టెక్నికల్ ఆన్సర్? అవునండి. అది. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఎంక్వైరీ, లాట్ ఆఫ్ లాజికల్ థింకింగ్ యూ హ్యావ్ టు యూజ్ నౌ. ఇప్పుడేమిటి? యూ షుడ్ బి రెడీ ఫర్ ఎ ఫైనర్ ఆర్గ్యుమెంట్. డైరెక్ట్ రిప్లై ఈజ్ వాట్ ఐ హ్యావ్. ముందు చెప్పుకున్నాం మనము, ఉన్నాడా లేడా అంటే తెలిసిపోయింది. ఉన్నాడంటే తప్పే, లేడన్నా తప్పే. అలా చెప్పలేదు ఆయన. చెప్పకుండా మాండూక్యంలో ఆల్రెడీ ఐ హ్యావ్ నెగేటెడ్ ఇది శూన్యవాద, యూ హ్యావ్ రేజ్డ్ ఇట్ ఇన్ దట్ పర్టిక్యులర్ కాంటెక్స్ట్. చతుర్థపాద వివరణం అప్పుడు నువ్వు రైజ్ చేసావు, అప్పుడు శూన్యమే ఉంటుందండి అన్నావు. అంటే సర్వ విధములైనటువంటి శబ్ద ప్రవృత్తులు ఏవీ లేనప్పుడు, అంటే జాతి గుణ క్రియ రూఢి సంబంధ అనేవి ఏవీ లేనప్పుడు శబ్దం ద్వారా తెలియదు అని నేను చెప్పిన పక్షంలో అప్పుడు శూన్యమే ఉంటుందని నువ్వు ఆర్గ్యూ చేశావు. నీకు జ్ఞాపకం ఉన్నదో లేదో? జ్ఞాపకం లేకపోతే ఒక్కసారి ఆ వీడియోని వెళ్ళి మళ్ళీ చూసుకో, ఆ పుస్తకం తీసి చదువుకో అన్నారు. అదే నేను మీకు రెఫరెన్స్ ఇచ్చాను. దేర్ ఫార్ ఐ హ్యావ్ ది భగవత్పాద ఈజ్ రిఫరింగ్ టు దట్ శూన్యమేవ తర్హి తత్. This question is raised by the Purvapakshi at that time, and Sunyavada is raised, and Sunyameva tarhi. Shankaracharya said, what did Shankaracharya say at that time? Rajju sarpadi vikalpanaya niraspadatvanupapatti. రజ్జు సర్పాది వికల్పనలు ఆస్పదము ఆధేయం ఆధారము ఏది లేందే వీలు పడదు అని ఇది ప్రత్యుక్తం, ఆల్రెడీ టోల్డ్. కథం పునః ఉజ్జీవయసి? వై ఆర్ యూ బ్రింగింగ్ దట్ అగైన్ టు డిస్కషన్? దిస్ ఆల్రెడీ బీన్ టోల్డ్. సో what is the essence of that? Can you tell me, can you explain me why Sunyavada is not possible? Technically. Start, one of you. విజయలక్ష్మి గారు మీరు చెప్పండి. అధిష్టానం లేకుండా వికల్పాలు కుదరవు, జరగవు. అందుకని అధిష్టానం ఉందని వేరే చెప్పక్కర్లేదు. ఈ అధిష్టానం మీద వికల్పాలన్నీ మనం త్రోసిపుచ్చితే అధిష్టానం ఆఖరికి మిగులుతుంది. అందుకని మేము స్పెషల్గా మళ్ళీ అద్వైతం ఇలాగుంది, తుర్యం ఇలాగుంది, ఆత్మ ఇలాగుందని ఏం చెప్పలేదు. అద్వైత భావాలన్నీ ఇది లేదు, ఉత్పత్తి లేదు, ప్రళయం లేదు, బద్ధుడు లేదు, ముక్తుడు లేడు అని అన్నీ అవి చెప్పాం. కానీ ద్వైత ప్రపంచం లేదని చెప్పాం. కానీ అద్వైతం ఉందని వేరేగా చెప్పక్కర్లేదు కదా.
ఈ వికల్పాలన్నిటికీ కూడా ఒక అధిష్టానం ఉండే తీరాలి. మీరు చెప్పినట్టుగా అధిష్టానం అనేది ఉన్నదని వేరే ఇక్కడ ఈ శ్లోకంలో నిరూపించకపోయినా ఆ అధిష్టానికి సంబంధించిన రెఫరెన్సెస్ ముందు డిస్కషన్స్లో నేను చాలా ఇచ్చాను. ఈ శ్లోకంలో ఆయన ఫోకస్ ఏంటంటే ఈ ప్లొరాలిటీ అనేది వ్యావహారికంగానే ఉంది కానీ పారమార్థికంగా లేదని చెప్పడమే ఆయన ఉద్దేశము. కాబట్టి మళ్ళీ అధిష్టానం గురించి మాట్లాడకపోయినా అధిష్టానం ఉన్నదనే అర్థము. అక్కడ భ్రాంతి సర్పం ఉన్నది అని చెప్పిన వెంటనే ఆ భ్రాంతి సర్పం అక్కడ రజ్జు ఉన్నదనేది చెప్పినట్టే అయింది. రజ్జు అని ఇక్కడ పేరుంది కానీ ఈ ఆత్మతత్వానికి శబ్ద అనభిధేయత్వాత్ అని అది చెప్పారు, అనభిధేయత్వం అని చెప్పారు. అందుకని వేరే పేరేది లేదు కదా. తురియం అని మనం మాట్లాడుకోవడానికి శాస్త్రంలో రాసుకున్నాం కానీ దానికి పేరు లేదు కదా. అందుకని దాని అది ఉందని మేము చెప్పటం లేదని అన్నట్టు. అది ఏ శబ్దము ఏ అభిధానంతో కూడా అది అభిధేయము కాదు, అంటే చెప్పబడదు. చెప్పబడినది అభిధేయము, చెప్తున్నటువంటి పదం పేరు అభిధానము. ఈ సర్వశబ్దములు జాతి గుణ క్రియ సంబంధ రూఢి ఈ శబ్దాలు ఏవి కూడా పనిచేయవు. అటువంటి దాని గురించి చెప్పలేదనే పాయింట్ రైజ్ చేయక్కర్లేదు. ఈ విషయం ఆల్రెడీ నేను ముందు చెప్పితే ఉంటుంది. అది 7వ మంత్రంలో చెప్పేశాను కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రేస్ మళ్ళీ చేస్తాను? దాన్ని ఎందుకు పునరుజ్జీవయేసి? వై ఆర్ యూ బ్రింగింగ్ దట్ బ్యాక్ టు లైఫ్ నౌ? What is your problem? Are you not following what I am saying? Or did you forget? I think you require a lot of treatment for your forgetfulness. Go and refer that I have told you all these things. So adhisthana is always there. Adhisthanamu lenide niraspadatvat. Niraspadatva anupapattihi. Rajju sarpadi vikalpanaya. రజ్జు సర్పము మొదలైనటువంటి వికల్పములు నిరాస్పదత్వ ఆస్పదము లేకుండా అనుపపత్తి నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇది ప్రత్యుక్తం. ఆల్రెడీ టోల్డ్. కథం ఉజ్జీవయసి? వై డిడ్ యూ బ్రింగ్ బ్యాక్ దట్ ఆర్గ్యుమెంట్ అగెయిన్ నౌ పూర్వపక్షం అంటున్నాడు. ఆ ఇతి అక్కడ పెట్టుకోవాలి. ఈ పుస్తకంలో ఇతి వేరే పూర్వపక్షంలో ప్రింట్ అయింది. యాక్చువల్గా ఆ ఇతి ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో సిద్ధాంత. సో ఐ విల్ రిమూవ్ దట్ హియర్. ఉజ్జీవయసి ఇతి అంతవరకు సిద్ధాంతి గారు మాట్లాడారు. ఓకే, సిద్ధాంతి గారి మాట యు కరెక్ట్ ఇట్ ఇన్ యువర్ భాష్యం. సో దట్ ఈస్ ద ఇతి గోస్ దేర్. ఆహా అని ఉంది నెక్స్ట్ పూర్వపక్షం. ఆహా అంటే చెప్పాను. హూ సెడ్? ఎవరు చెప్పానండి ఆహా అంటే? ఎవరు చెప్పారు? శూన్యవాదులు. శూన్యవాది ఆహా. శూన్యవాది చెప్పాను అని రాసుకోవాలి. ఆనందగిరి ఏం చేశారు? ఆహాకు ముందు బ్రాకెట్లో శూన్యవాది ఆహా అన్నారు. అంటే శూన్యవాది పలికెను. ఇతి అనేది మీదగా తీసుకోండి అని చెప్పి ఆహా దానికి పూర్వపక్షం శూన్యవాది ఇలా అంటున్నాడు. శూన్యవాది ఆహా. సో ఇప్పుడు ఇతి ఇక్కడ పెట్టాను అనుకోండి, శూన్యవాది ఆహా అనేది కుదరదు. అంచేత ఇతి పట్టుకెళ్ళి భగవత్పాదులు మాట్లాడిన మాటలో పెట్టుకుని ఆ పూర్వపక్షం అనే వాటిని శూన్యవాది ఆహా. అదిగో ఆ శూన్యవాది గారు ఇలా అన్నారు. రజ్జు అపి సర్వవికల్పస్య ఆస్పదభూత వికల్పిత ఏవ ఇతి దృష్టాంతానుపపత్తి. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చూసారా? ఇన్ షార్ట్ నేను చెప్తాను ముందు, తర్వాత డిస్కషన్ చూద్దాం. మీరు అన్నారే, ఏది లేదన్నారు కదా మీ గురువుగారి శ్లోకంలోని. సర్పము భ్రాంతి, అది లేదు తెలిసిపోయింది. మరి మీరు ఉత్పత్తి లేదు ప్రళయం లేదన్నారు, మరి రజ్జు కూడా లేనట్టే కదా సార్ అని అడుగుతున్నాడు వాడు. సరే, చాలా ఇంటెలిజెంట్. రజ్జు అపి అంటే రజ్జువు కూడా సర్పవికల్పములకు ఆస్పదభూతమైనప్పటికీ వికల్పిత ఏవ్యా. దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రొజెక్షన్. అకార్డింగ్ టు ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొజెక్షన్. యు ఆర్ సేయింగ్ సృష్టి ప్రొజెక్షన్ అంటున్నావు, ప్రళయమే ప్రొజెక్షన్ అంటున్నారు, బద్ధడు ప్రొజెక్షన్ అంటున్నారు, అవేవీ లేవన్నారు. కాబట్టి మీరు ఏ రజ్జు సర్పభ్రాంతిలో సర్పం మాత్రం మీకేమో ప్రొజెక్షన్ అని చెప్పి ఆ సర్పానికి అధిష్టానమైన రజ్జు ప్రొజెక్షన్ కాదు అంటున్నారు. అది కూడా మీరే చెప్పారు ప్రొజెక్షన్ అని. ఇటువంటప్పుడు దృష్టాంత అనుపపత్తి. ది ఎగ్జాంపుల్ గివెన్ టు అండర్స్టాండ్ దిస్ లాజిక్ ఈజ్ నాట్ ఫిట్టింగ్.
దృష్టాంత అనుపపత్తి విడగొట్టుకోవాలి. దృష్టాంత అనుపపత్తి, దృష్టాంతము సరిపడదు, దృష్టాంతము పొసగదు. ఎందుకు? దృష్టాంతంలో ఏముంది? భ్రాంతి సర్పం ఉంది. భ్రాంతి సర్పం వికల్పము, అది ఎలాగో దాని మొహం మీద రాసి ఉంది. భ్రాంతి సర్పము అంటే భ్రాంతి, అది వికల్పము. దానికి ఆధారం ఉంటుంది మీరు అన్నారు. ఆధారం కూడా మీరు చెప్పిన ప్రకారంగా బ్రహ్మగారే లేరు, మరో సృష్టే లేదంటున్నారు. అప్పుడు ఈ కాస్త తాడు మాత్రం ఎక్కడ ఉంటుంది? అది ఉండదు కదా. వాడు ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది? అర్థమైందా మీకు ఆర్గ్యుమెంట్? వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్. అధిష్టానం కూడా లేదని అంటున్నారండి వాళ్ళు. అధిష్టానం కూడా లేదని ఎందుకు అంటున్నారు? మనమే అన్నాం ఏమీ లేవని సాధక, నా బద్ధ, నా మోక్ష, నా ముక్త, ఏది లేదు. ఏది లేదన్నప్పుడు మీ అధిష్టానం రజ్జు కూడా ఎక్కడుంది? అది లేదు పో అన్నారు. ఓకే, రజ్జు సర్పాది వికల్పనాయా ద ప్రొజెక్టెడ్ రూప్స్ ఎగ్జాంపుల్లో నిరాస్పదత్వ అనుపపత్తి దే కెనాట్ బి వితౌట్ సపోర్ట్ అని నేను ఆర్గించారు. అంటే డబుల్ నెగటివ్ ఏమిటడిగా ఏంటన్నారు భగవత్పాదులు? స్లైడ్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. నిరాస్పదత్వాద్ అనుపపత్తి అన్న దాంట్లో నిరాస్పదత్వ ఆస్పదము లేకుండా, అనుపపత్తి ఉపపత్తి కాదు అంటే నాట్ పాసిబుల్. నీ అనే ఒక నెగటివ్, అనుపపత్తి అనే ఒక నెగటివ్, రెండు నెగటివ్లు ఉన్నాయి. ఆ రెండు నెగటివ్లు తీసాను అనుకోండి, అప్పుడు సెంటెన్స్ చెప్పండి విజయలక్ష్మి గారు ఎలా ఉంటుందో. నిరాస్పదత్వ అనుపపత్తి, యు రిమూవ్ ద నెగటివ్స్ అండ్ మేక్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్ అవుట్ ఆఫ్ ఇట్. నిరాస్పద అనుపపత్తి, తీసేయండి. తీస్తే ఆస్పదత్వ ఉపపత్తి, ఆస్పదత్వ ఉపపత్తి, అనుపపత్తి బికమ్ ఉపపత్తి, నిర్విల్గపోతే ఆస్పదత్వాత్ ఉపపత్తి. అంటే ఆస్పదం ఉంటేనే వీలవుతుంది, ఆస్పదము లేకపోతే వీలు కాదు. అక్కడ అలా రాసి ఉంది. నిరాస్పదత్వాత్, ఆస్పదము ఆశ్రయము లేని పక్షంలో అనుపపత్తి వీలు పడదు, పొసగదు. అప్పుడేంటంటే దాని అర్థం ఏమిటి? ఆస్పదం ఉంటే పొసుగుతుంది, ఆస్పదం ఉంటే ఉపపత్తి, ఆస్పదత్వాత్ ఉపపత్తి. దట్ ఈస్ ద పాజిటివ్ స్టేట్మెంట్. బట్ ఈ హాజ్ పుట్ ఇట్ ఇన్ ఆస్పదము లేకుండా ఈ వికల్పనలు పొసగవు. అంటే అర్థం ఏమైందండి? మీకేం అర్థమైందండి? ఆస్పదం ఉన్నప్పుడు వికల్పాలు పొసుగుతాయి. ఆస్పదం అన్నప్పుడు వికల్పాలు పొస్తుంటే ఆస్పదం బ్రహ్మ అనేటువంటి ఆధారం ఉంది. ఇది ఉన్నది అని పేరే ఉన్నది, అది ఉంది కాబట్టి వికల్పాలన్నీ ఓకే, ఇవన్నీ వికల్పాలని చెప్తున్నాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ఓకే, యు గాట్ ఇట్. నిరాస్పదత్వాత్ అనుపపత్తి అనే దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకుంటే ఆస్పదం ఉన్నది, ఆస్పదం ఉంది కాబట్టే వికల్పములు కలుగుతున్నాయి. ఆస్పదం లేకపోతే వికల్పానికి ఆస్కారమే లేదు. ఈ విషయం ప్రత్యుక్తం, ఆల్రెడీ డిస్కస్డ్. యుక్తం అంటే చెప్పబడి, ప్రత్యుక్తం అంటే సెట్ బిఫోర్. కథం ఉజ్జీవయసి, వై డిడ్ యూ బ్రింగ్ బ్యాక్ దట్ అగైన్ దట్ పర్టికులర్ ఆర్గ్యుమెంట్ అని చెప్పారు. ఓకే, దట్ పార్ట్ యూ అండర్స్టూడ్. Now we go to the Purapaksha part. What is Purapaksha saying? ఓకే సార్, మీ భ్రాంతి సర్పం ఎలాగూ లేదు, అది మీరు లేదన్నారు, మేము లేదని అన్నాము, మాకేం లేదంటే మాకు చాలా సంతోషం. కానీ మీ అధిష్టానమైనటువంటి రజ్జు కూడా లేదండి, అది కూడా సర్వ వికల్పాలు లేనప్పుడు అది ఓ వికల్పమే, అది కూడా లేనట్టే కదా అని అడిగారు. ఓకే, I do accept the rope snake is mithya, but rope is satyam. You are saying that I am not able to digest because your rope also is a vikalpa, and all vikalpas are negated by Gaudapadacharya. Sarva vikalpasya aspada bhuta. Adi. Okay, ఆస్పదం అంటే ఆధారం, అధిష్టానం, సపోర్ట్. వికల్పిత ఏవా మిథ్యా ఏవా. Therefore, rope also is not satyam. What is his argument? Did you see that? Yeah, it's visible. రజ్జు అపి అంటే త్రాడు కూడా
సర్ప వికల్పస్య ఆస్పదాభూత, భ్రాంతి సర్పము యొక్క వికల్పమునకు అయినప్పటికీ వికల్పిత ఏవ, దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రొజెక్షన్, దిస్ ఈజ్ ఆల్సో ఏ భ్రాంతి, బికాజ్ యూ సెడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ భ్రాంతి. కాబట్టి ఇది అని అనుకుంటే దృష్టాంత అనుపపత్తి. మీరు రజ్జు సర్ప దృష్టాంతంలో మొదటికే మోసం వచ్చింది. అంటే మీరు రజ్జు ఏదైతే ఉంది సర్పం భ్రాంతి భ్రాంతి అంటున్నారో అది ఆ రజ్జు కూడా వికల్పం అయిపోయింది. అప్పుడు మీరు అలాగే మీ బ్రహ్మం కూడా వికల్పం అయిపోయింది. సకల వస్తువుల్ని నిషేధించినప్పుడు దానికి అధిష్టానమైనటువంటి సర్పము, ఆ సర్పానికి అధిష్టానమైన రజ్జు ఏ విధంగా నిషేధింపబడినదో, అంటే అక్కడ లేనట్టు అయిపోయిందో, అక్కడ ఇది కూడా అలాగే బ్రహ్మం కూడా లేదు. కాబట్టి మా శూన్యవాదమే కరెక్ట్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? దిస్ ఈస్ ఇట్ రాంగ్ ఎగ్జాంపుల్. దృష్టాంత అనుపపత్తి అని సెడ్. దృష్టాంతం రాంగ్. ఎందుకు? వాటి చేసిన మిస్టేక్ ఏమిటి? దృష్టాంతం లేకపోతే రజ్జు కూడా లేదు. I am going to stop here because time is up. What is the mistake he has committed? Can you just tell me what mistake is there in that argument? ఆ భ్రాంతి కాలంలో త్రాడు సత్యమే, అది వాడు గమనించలేదు. భ్రాంతి సర్పము అనే భ్రాంతి పడుతున్న టైంలో త్రాడు సత్యం, అది వాడు గమనించలేదు. ఎగ్జాంపుల్లో సత్యం అని మీరు చెప్తున్నారు, ఓకే, అది బాగానే ఉంది. కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు తాడే లేదన్నారు కదండి, తాడే లేదంటున్నారు. అక్కడ ఏం చెప్తున్నాడు అతను? పూర్వపక్షం గారు ఏమంటున్నారు? భ్రాంతి సర్పము మిథ్య, భ్రాంతి సర్పమునకు ఆధారభూతమైనటువంటి త్రాడు కూడా మిథ్యయే అంటున్నాడు. అర్థమైందా? హీజ్ ఆర్గ్యుమెంట్ ఈజ్ the Bhranti Sarpa is of course a projection, mithya, and the adhara of that Bhranti Sarpa, the Rajju or the Tradu, is also a mithya. Now the problem with that argument is a projection which is a mithya. Projection అంటేనే మిథ్య. ప్రొజెక్షన్ అనేటటువంటిది మిథ్య మీద నిలబడలేదు. మిథ్య మీద ప్రొజెక్షన్, ఇంకొక మిథ్య మీద సద్వస్తువు లేనిదే మిథ్య మీద నిలబడలేదు. అంటే సద్వస్తువు ఉంటేనే ప్రొజెక్షన్ రాగలదు. మిథ్యా ప్రొజెక్షన్, మిథ్యా ఆర్ ప్రొజెక్షన్ ఆర్ కల్పన కెన్ హ్యాపెన్ ఓన్లీ ఆన్ వెన్ సంథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టింగ్, ది కల్పన కెనాట్ ఎగ్జిస్ట్. దట్ ఈస్ ది ఆర్గ్యుమెంట్ గోయింగ్ టు బ్రింగ్. ఏదైనా కల్పితం కావాలి అంటే ఆ కల్పితమునకు అది కల్పితమైనదనే ఆధారపడలేదు. కల్పితము కాని నిజమైన పదార్థం అయితేనే ఆధారపడగలదు. జగత్ కల్పితం అంటే దానికి ఆధారభూతమైన బ్రహ్మ కూడా మిథ్యా బ్రహ్మం అనడానికి లేదు. ఇట్ మస్ట్ బి an absolute బ్రహ్మం. ఓన్లీ ద కల్పిత కన్నా. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మీ బ్రహ్మ కూడా మిథ్యయే అంటున్నాడు. అలా పాసిబుల్ అవ్వదు అని ఈజ్ గోయింగ్ టు షో దట్ ఇన్ ద కమింగ్ వీక్స్. I want to continue, in fact, for every 3-4 days like this and finish it off. But unfortunately, our schedule is different. So, did you understand these things? చాలా బాగుంది. రజ్జువు కల్పించబడింది అని వాదించుతున్న పౌరపక్షి కూడా రజ్జువు కూడా ఒక ఆధారం ఉండాలి కదా, అది మిథ్య అయితే. ఎగ్జాక్ట్లీ. రజ్జువు కూడా నువ్వు మిథ్య అన్నప్పుడు ద ఆర్గ్యుమెంట్ ఈస్ గోయింగ్ టు కమ్ లైక్ దట్. ఓకే, నువ్వు అన్నట్టు నీ రజ్జువు కూడా మిథ్య అందాం. మరి రజ్జువు కూడా మిథ్య అవుతే ఏదో ఒకటి ఆధారం ఉంటే కానీ రజ్జువు ఎలా వచ్చింది? అధిష్టానానికి ఇంపార్టెన్స్ అక్కడ. వాట్ ఈస్ దట్ అధిష్టానం? దట్ అధిష్టానం ఈజ్ ది నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సచ్చిదానంద ఆత్మ. అదే అధిష్టానం అన్నిటికీ. అది ఓకే. Now, if you have not followed any of these arguments, you let me know. Let me summarize the arguments. This will help in the video, which I am going to keep along with this. I will summarize this.
నిరోధము లేదు, ఉత్పత్తి లేదు, బద్ధుడు లేడు, ముక్తుడు లేడు, ప్రళయోత్పత్తులు లేకపోతే ఆ మధ్యలో ఉండేటటువంటి స్థితి సంబంధమైనవి ఏవీ లేవు. ఇత్యేష పరమార్థత. శ్లోకం ప్రమాణం. అనుభవం మనసు వాడితేనే ద్వైతం కనబడుతుంది. మనసు వాడనప్పుడు అంటే సుషుప్తిలో కానీ నియంత్రితమైన మనసు సమాధిలో కానీ ద్వైతం లేదు. కాబట్టి ఇది మైండ్ ప్రొజెక్షనే. ప్రొజెక్షన్ అంటే మిథ్య. మైండ్ ప్రొజెక్షన్ అయినప్పుడు ఈ ప్రొజెక్షన్కి ఆధారం ఏమి, ఆ విషయం ఈ శ్లోకంలో చెప్పలేదు. కానీ ముందు ఆల్రెడీ చెప్పారు. కల్పయత్య ఆత్మన ఆత్మానం ఆత్మాదేవ స్వమాయయ అని ఆయనే చెప్పారు ఆల్రెడీ. ఈ కల్పన అంతా ఎవరు ప్రొజెక్ట్ చేస్తున్నారండి అని అడిగారు. అక్కడ కూడా ఎవరు లేరా, శూన్యవాదమా, కల్పన ప్రొజెక్షన్ అంతా కూడా శూన్యమా అంటూ అడిగితే లేదు నాన్న, శూన్యం కాదు, ఆత్మని ఆత్మానం ఆత్మదేవ స్వమాయయ కల్పయతి అని బోధించారు. సో ద ప్రొజెక్టర్ ఇస్ ఆల్రెడీ దేర్, బట్ దిస్ జెంటిల్మెన్ హెస్ నాట్ అటెండెడ్ దట్ క్లాస్. So he is thinking that there is nothing has been told about the Adhisthana. Now, he started questioning now. ఒకవేళ కానీ మీరు ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా కల్పనలు అంటే మీ శ్లోకంలో ఈ కారికలో ఎక్కడా అధిష్టానమైనటువంటి ఆధారభూతమైనటువంటి బ్రహ్మ గురించి చెప్పలేదు కాబట్టి, అద్వయ బ్రహ్మ బోధన ఇందులో లేదు కాబట్టి, ద్వైత అభావమే బోధించారు కాబట్టి ఈ శ్లోకం బలం వలన అటువంటి అధిష్టానం ఏదీ లేదు అని నాకు తోస్తుంది. కాబట్టి నేను శూన్యవాదమే అంటున్నాను. జగత్తు లేదు, ఓకే, వీఆర్ హ్యాపీ బికాజ్ ఏది లేదనేదే మా వాదము. జగత్తుకు అధిష్టానమైన బ్రహ్మ కూడా ఇక్కడ బోధించబడలేదు ఈ శ్లోకంలో. నేను మిగతా క్లాసులు అటెండ్ అవ్వలేదు, మిగతా పుస్తకాలు నేను చదవను, నేను బౌద్ధుడిని, నాకు వేదం తెలియదు, ఈ శ్లోకాన్ని పట్టుకున్నాను. దీంట్లో బ్రహ్మ చెప్పలేదు. ఒక్క ఫోకసే ఉంది. ఫోకస్ ఏమిటి? ద్వైతాభావము. ఫోకస్ లేనిదేమిటి? సద్వైత సిద్ధి, అది లేదు. కాబట్టి నేను అంటాను ద్వైతాభావంలో అసలు ఏమీ లేదు, శూన్యమే ఉంది. శూన్యం నుంచి ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి, కాబట్టి వచ్చిపోతున్నాయి, కాబట్టి కల్పనలు మిథ్య. ఓకే, దిస్ ఇస్ మై వాద, హౌ డు యూ డిఫెండ్ ఇట్ అని భగవత్పాదులను అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పారు? భగవత్పాదులను అడిగితే వాట్ డిడ్ హి సే? హి సెడ్, మై డియర్, యు సెడ్ దట్ దెర్ ఈజ్ ద్వైతము లేదు అన్నావు. నువ్వు ఉన్నావా? ద్వైతం లేదన్నవాడు ఉన్నాడా? ఉన్నాడండి. అయితే ద్వైతం అక్కడ శూన్యం కాదు. ద్వైతం లేదన్నవాడు లేడండి. లేదన్నవాడు లేడంటే మరి లేదని చెప్పేవాడు ఎవడన్నా లేదే అసలు శూన్యవాదం ఎలా వచ్చింది? అది పోయింది. ఓకే, కానీ నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. నేను చతుర్థ పాద వివరణలో ఇదే పాయింట్ నువ్వో నీ ఫ్రెండో వచ్చి అడిగారు ఆ రోజు నన్ను, శూన్యమే అవుతుంది అంతా అని. అప్పుడు నేను చెప్పాను, మీకు మీరు జ్ఞాపకం చేసుకోలేదు, ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడ ఏం చెప్పాను? సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యమైనటువంటి అనభిధేయత్వమైనటువంటి ఆత్మను చెప్పడానికి ఒక శ్లోకాన్ని భగవత్పాదుల వారి గురువు గారు చెప్పారు. సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్త శూన్యం అంటే ఏమిటి? సర్వశబ్ద ప్రవృత్తి నిమిత్తములు ఏమిటేమిటి? సర్వశబ్దములకు శబ్ద ప్రవృత్తులకు నిమిత్తాన్ని ఏమిటి? జాతి, గుణ, క్రియ, ద్రవ్య, సంబంధ అనే 5 సంబంధాలు ఉంటే ఏదైనా శబ్దం అనేటటువంటి అభిధానం ద్వారా అభిధేయం అనే వస్తువుని బోధించవచ్చు. బ్రహ్మము జాతి అనే శబ్దానికి కానీ, గుణం అనే శబ్దానికి కానీ, క్రియాద్రవ్య సంబంధ అనే శబ్దాలకు కానీ ఆ ప్రవృత్తి నిమిత్తములకు లోనవదు. కాబట్టి బ్రహ్మ అనభిధేయత్వం అంటే శబ్ద అనభిధేయత్వం, శబ్దము చేత సూచించబడదు అని అనేక ప్రతిషేధములను, ఇది లేదు, నా అంతఃప్రజ్ఞ, నా బహిష్ప్రజ్ఞ, నా ఉభయత ప్రజ్ఞం, అదృష్టం, అవ్యవహారం, అగోచరం, అచింత్యం, అలక్షణం అంటూ ఎన్నో ప్రతిషేధ రీతులలో తురీయం నిర్దిదీక్షతి, నిర్దేశించబడబోతోంది. నిర్దిదీక్షతి అంటే అప్పుడు శూన్యమే ఉంటుందని నువ్వు అడిగావు. అడిగినాడు నేను చెప్పాను, మిథ్యా వికల్పములకు నిమిత్తమనేటటువంటిది లేకుండా వీలు పడదు.
నిమిత్వానుపపత్తేః నిర్నిమిత్వానుపపత్తేః. నిమిత్తత్వం ఆధారం అనేటటువంటిది లేకుండా మిథ్యా వికల్పములు సాధ్యపడవు. రజతము, సర్పము, మనిషి, మృగతృష్ణిక అనేటటువంటి వికల్పములకు శుక్తి, రజ్జు, స్థాణువు, ఊషర క్షేత్రము అనేటటువంటివి ఉంటేనే ఈ ప్రొజెక్షన్స్ వస్తాయి. ఆది వ్యతిరేకేణ అవి లేకపోతే ఈ కల్పనలు కలగవు. ఈ విషయం చెప్పాను. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ మళ్ళీ చెప్తున్నాను, నేను మర్చిపోయినట్టున్నావు, మళ్ళీ చెప్తున్నాను. ఈ సకల వికల్పములకు అధిష్టానమైనటువంటి ఒక తత్వము ఉండాలి. ఆ తత్వము గురించి చెప్పనక్కర లేకుండానే ఉన్నట్టు అర్థం. వికల్పము అన్నానంటే దాని వెనకాల వికల్పనాక్షయే అవికల్పి వాట్ ఈస్ దట్? రజ్జు సర్పాది వికల్పనయా నిరాస్పదత్వ అనుపపత్తి. రజ్జు, సర్పము మొదలైన ఏ ప్రొజెక్షన్కైనా ఆస్పదత్వము లేకుండా అనుపపత్తి, నిరస్పదాత్ అనుపపత్తి. కాబట్టి యు అండర్స్టాండ్ వాట్ వెనెవర్ వి టాక్ ఆఫ్ ప్రొజెక్షన్, వీ హ్యావ్ దిస్ ఇస్ టు నెగేట్ ద ప్రొజెక్షన్. ఈ ద్వైత అభావాన్ని, ద్వైతం లేదు, ద్వైత అభావాన్ని చెప్తున్నామంటే ఈ ద్వైతం అంతటికీ ఆస్పదమైనటువంటి ఏకత్వ బ్రహ్మ ఉండనే ఉంది. దాని గురించి చెప్పనక్కరలేదు. అంటే పూర్వపక్షం ఏమిటంటాడు? సార్ 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 మీరు అన్ని వికల్పాలు అన్నారు, మీ ఎగ్జాంపుల్లో సర్పం వికల్పం, భ్రాంతి సర్పం, ఓకే, ఐ అగ్రీ అండ్ ఐ ఎండార్స్ ఇట్. బట్ అధిష్టాన రజ్జు ఉందే, మరి మీరు సృష్టి లేదంటే రజ్జు కూడా వికల్పమే కదా, అది కూడా పోయింది కదా. అంటే రజ్జువు లేనిదే సర్పం ఉండదంటున్నారు, అసలు రజ్జువే వికల్పము, రజ్జు సర్పం అనే భ్రాంతి అనే దృష్టాంతమే తప్పు అంటూ ఆయన చెప్పాడు. అక్కడితో ఆపాం. దీనికి ఆన్సర్ ఏమిటంటే, మిథ్యా వికల్పములకు మిథ్యాభూతమైనటువంటి అధిష్టానము ఆధారము కాలేదు. అంటే ఒక మిథ్యా కల్పన ఇంకొక మిథ్య మీద నిలబడలేదు. ఒకవేళ అది కూడా మిథ్య మీద నిలబడితే రెండూ కలిపి మరొక సత్పదార్థం మీద నిలబడి ఉండాలి. ఆ సత్పదార్థమే బ్రహ్మము అని చెప్పబోతుంది. ఓకే, డిడ్ యూ గెట్ ఇట్? బాగుంది సార్. అదే టూ నెగటివ్స్ పాజిటివ్ అయ్యేటట్టు ఈ స్టేట్మెంట్ ఉంది, మీరు ఇప్పుడు జస్ట్ చెప్పింది. నిరాస్పదత్వానుపపత్తి, నిరాస్పదత్వాత్ ఆస్పదము లేకపోవుట వలన అనుపపత్తి పొసగదు. రెండు నెగటివ్స్. పాజిటివ్ కన్వర్ట్ చేస్తే ఆస్పదత్వాత్ ఉపపత్తి, ఆస్పదం ఉన్నప్పుడే పొసుగుతుంది. ఏమిటి పొసుగుతుంది? రజ్జు సర్పాది వికల్పనయా ఉపపత్తి, రజ్జు సర్పము మొదలైనటువంటి వికల్పములు పొసగును ఎప్పుడు? ఆస్పదం ఉన్నప్పుడే. అంటే ఆయనకు వస్తుంది ది వెరీ ఆస్పదం ఆర్ ది రజ్జు ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ మిథ్యా అని క్వశ్చన్ వేస్తున్నాడు. అంటే మీరు ఏదైతే సర్పభ్రాంతికి ఆస్పదము రజ్జు అని చెప్పారో ఆ రజ్జు కూడా మీ సృష్టిలో ఒక భాగమే కదా, మీరు ఒక భాగమే కదా, నేను ఒక భాగమే కదా. మీరు మిథ్య, నేను మిథ్య, ఆ రజ్జు కూడా మిథ్య. అంచేత ఏమీ లేదు, శూన్యం. మరి మీ శంకర భగవత్పాదులు మిథ్య, ఇప్పుడు మన విజయలక్ష్మి గారు మిథ్య, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కమలక్క, తర్వాత నాగరత్నక్క, జయక్క, రవిప్రకాష్ అన్న అందరూ మిథ్య, చెప్తున్నవాడు మిథ్య. మరైతే ఏది ఉంది? ఉంది అక్కడ చెప్తున్నా. ఏముందండి? ఇవన్నీ మిథ్య అంటున్నాం కదా. సర్వ సృష్టి మిథ్య అంటే మీరెక్కడ మిగిలారు? మీరు లేరు, నేను లేను. అవును, అంటే సకల ద్వైత అభావం అంటే ఏమిటుంది అప్పుడు? ఒకటే పరమాత్మయే. నిర్గుణ ఆత్మ సకల ద్వైతములకు ఆధారభూతమైన సత్యత్వమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది. అంతా మిథ్యని తెలుసుకున్న ఆత్మ తత్వం. అంతా మిథ్య అంటే ప్రొజెక్టెడ్ అంతా మిథ్య. దేర్ ఇస్ వన్ థింగ్ కాల్డ్ అన్ప్రొజెక్టెడ్, అంటే వికల్పము కానిది, ప్రొజెక్ట్ కానిది. ఏదైతే ప్రొజెక్టరో, ఎవరే ప్రొజెక్టరో
కల్పయత్యాత్మానం ఆత్మదేవ సమాయ అన్నా కదా, ఆ ప్రొజెక్టర్ అది మిథ్య కాదు, అది మిథ్య కాదు, అది ఉన్నది. దాని మీదే ఈ ప్రొజెక్షన్స్ అని వస్తుంది. అదే నిర్గుణ ఆత్మ. అన్నాడు ఇది ప్రొజెక్షన్ మిథ్య అన్నప్పుడు దానికి ఆధారమైన రజ్జువు కూడా మిథ్యయే అంటున్నారు. అలా వెనక్కి వెనక్కి వెళితే ఆ రజ్జువునకు కూడా ఆధారం ఒక సత్యం ఉంటేనే రజ్జువు అక్కడ ఉంది అని చెప్పగలుగుతాం మనం. అది Deep, insightful questions. సో we have to go slowly because these words are very crisp and deep. Sanskrit is also not easy. And if you read what is there in the Tattva Prakasha, you make no head and tail of it. ఏదో అక్షరాలు తెలుస్తాయి కానీ భావం తెలియటం లేదు. అవును. విజయలక్ష్మి గారు అర్థమైందా? అర్థమైంది గురువు గారు. మరొకసారి మళ్ళీ రివిజన్ చేసుకుంటే మరి అది స్థిరంగా మళ్ళీ అంతే, మళ్ళీ సమరైజ్ చేసి చెప్పాను. మళ్ళీ సమరీని కూడా వినండి మీరు, ఇక్కడ వరకు ఉంచొచ్చు మనం. అలాగండి. కమలమ్మ గారు అర్థమైంది గురుగారు, అర్థమైంది. మిగతా వాళ్ళకు కూడా వెలుగు అనేది ఉంటేనే కదా నీడ, వెలుగు ఉంటేనే కదా నీడ పడడం అనేది, వెలుగు ఉండబట్టే కదా నీడ ఉంటుంది. సరే ఉండండి, అది మళ్ళీ ఒక సరైన ఎగ్జాంపుల్ కాదు, బట్ ఎనీవే ఇన్ వన్ వే ఇట్ ఇస్ అండర్స్టాండింగ్ ఇస్ బాగా అర్థమైంది సార్. మళ్ళీ చెప్పారు కదా సమ్మరీ కూడా బాగానే. నాగరత్న గారు మీకేం సందేహం ఉందా? సందేహాలు ఏం లేవు. ఇది మాత్రం అంటే ఈ మాట మరి కొంచెం వివరంగా చెప్పుకోవాలనిపిస్తుంది. అంటే మరోసారి వినాలి నేను. ఏమాట? రజ్జు ఉంటే సర్వ వికల్పాలు వస్తాయి, లేకపోతే అంటే రజ్జు మీద కదా వికల్పాలు వచ్చే. అది తాడు ఉంది అని, సారీ సర్పం ఉంది అని, అదే రజ్జు లేకపోతే అని వాళ్ళు అన్నారు. కానీ రజ్జు లేకపోతే అని లేదు, సర్పము వికల్పము, అవునా కదా? చెప్పండి. సర్పం భ్రాంతి, సర్పంలో సర్పం భ్రాంతే కాదా? భ్రాంతి. దానికి అధిష్టానం రజ్జు ఉంది, ఉందా లేదా? ఉన్నది. ఏంటన్నారు ఆయన? అధిష్టానం ఉంటే వికల్పం వస్తుందని అన్నారు. ఓకే, అధిష్టానం ఉన్నదా లేదా? అప్పుడు ఉంది. అధిష్టానం కూడా నేను మిథ్య అంటున్నాను అంటున్నాడు ఆయన. అదే అధిష్టానమైన రజ్జు కూడా మీరు చెప్పిన సృష్టి అంతా మిథ్య అయినప్పుడు ఆ అధిష్టానమైన రజ్జు కూడా మిథ్య అవుతుంది కదా అంటున్నాడు. అదే మరి అంటే మరి మిథ్య అన్నప్పుడు అధిష్టానం కూడా మిథ్య అంటే వాళ్ళకి అక్కడ ఎలా ఉంది అని తెలిసింది, అంచేత అధిష్టానం రజ్జు అనేటటువంటి శబ్దము చేత సూచించబడే, అంటే అటువంటి అభిధానము చేత సూచించబడే అభిధేయమునకు మిథ్యాతత్వం ఉంటే, ఈ రెండు అభిధాన అభిధేయాలకు విలక్షణంగా అభిధాన వ్యతిరేకమైనటువంటి సత్యత్వం ఉంటేనే కదా రజ్జు అనేది కూడా అక్కడ ఉంది కదా, తెలుస్తుంది. లేకపోతే అక్కడ తెలియదు. అదే మరి రజ్జు అన్నానండి శబ్దము, అది శబ్దము జాతి ఉందా లేదా? జాతి. అవును. గుణము ఉందా లేదా? ఉంది. క్రియ అదేదో కొన్ని పనులు చేస్తుంది, కడుతుంది, ఇచ్చేస్తుంది, ఏదో అవుతుంది. సంబంధం ఆవును కట్టడానికి పనికి వస్తుంది. రూఢి, త్రాడ్ అనగానే మీ అందరికీ తెలుసు ఏమిటో త్రాడ్ అని. సో ఈ గుణాలన్నీ ఉన్నాయి రజ్జువులో. అంటే శబ్దమునకు, శబ్దం అనే అభిధానానికి అభిధేయమైంది, దాని తలక ఫలానా వస్తువు అని తెలిసిపోయింది రజ్జు అనగానే. అలా తెలియబడేటటువంటి అభిధాన అభిధేయములు తెలియబడేదంతా వస్తువులు. ఆ వస్తువులన్నీ ప్రొజెక్షన్స్, వస్తువులన్నీ మిథ్య, అవన్నీ ప్రొజెక్షన్స్. అంచేత వాటినట్టుగా రజ్జు కూడా మిథ్యే. కానీ ఈ ప్రొజెక్షన్స్ చేయడానికి ఒక ప్రొజెక్టర్ వెనకాల ఉంటేనే ప్రొజెక్షన్ చేయగలరు. ఆ ప్రొజెక్టర్ ఎవరు? ఈ శ్లోకంలో లేదు. కల్పయత్యాత్మానమాత్మదేవ స్వమాయ శ్లోకంలో ఉంది. నాంత ప్రజ్ఞ బహిష్ప్రజ్ఞం అక్కడ చెప్పేశారు. ఇది దృష్టాంతం కింద రజ్జు తీసుకుంటే అప్పుడు రజ్జు కూడా అధిష్టానం కింద అనుకోవాలి. అది ఆ దృష్టాంతం వరకు రాఘవ ప్రకాష్ అన్నట్టుగా దృష్టాంతమే దృష్టాంతంగా తీసుకుంటే రజ్జు అధిష్టానము సర్పం భ్రాంతి, ఏం ప్రాబ్లం లేదు. ఇన్ ద లార్జర్ సెన్స్ రజ్జు కూడాను ఒక క్రియేట్ అయిన వస్తువే, అది కూడా సృష్టింపబడినట్టు ఒక పదార్థమే, ఆబ్జెక్టే అని మీరు తీసుకున్నట్టు అది మిథ్య అవుతుంది. ఇప్పుడు అలాంటప్పుడు మీరు మిథ్య అవుతారు, నేను మిథ్య అవుతాను, విజయలక్ష్మి కూడా మిథ్య అవుతారు.
మిథ్య ప్రపంచమే మిథ్య అప్పుడేటవుతుంది అవుతుంది. మనందరిలో ఈ మిథ్యాతత్వానికి అధిష్టానంగా ఉండి ఏ మార్పులు చెందనటువంటి ఒక్క పర ఆగమాపాయి కానటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన స్వయం జ్యోతి స్వరూపమైన తత్వము మీదనే మనందరం ఉన్నాం. మాత్రమే అదొక్కటే అది ఉన్నది. అవును, సత్యం. తెలుసుకో. అదొక్కటే సత్యం. విజయలక్ష్మి యాజ్ అన్ ఇండివిజువల్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్. నాగరత్నం is not existing. Sharma fellow is not ఈ existing. ప్రపంచమే లేదు. What is existing? The existence is existing. What అంతే. exists only is existing. ఉన్నదేదో ఉంది. సత్తా అవును. స్వరూపమే ఉన్నది. సత్తు మాత్రమే ఉందంతే. సత్తా సత్తా స్ఫూర్తి. సత్తా అంటే సత్, స్ఫూర్తి అంటే చిత్. ఆ సత్ చిత్తు. చిత్ రెండు అదే ఒకటే. సత్. సత్తే అందుకే చిత్, సత్. చిత్తే సత్. ఆ దాని మీదనే ఈ పేర్లన్నీ వచ్చాయి. రవిప్రకాష్ గారు పిహెచ్డి, ఆయన ఒక ఏదో ప్రొఫెసరు, డైరెక్టరు, ఇవన్నీ ఈ విక్షేపాలన్నీ ఎక్కడ కలిగాయి? ఆ సత్తు చైతన్యం మీదే వచ్చాయి. కలిగాయి. అర్థమైంది సార్. ఆ విషయం చెప్పండి. నెమ్మదిగా భ్రమతత్వం వరకు తీసుకొని వెళ్తారు అయ్యి ఉంటది నెక్స్ట్ అవును, అంతే కదా. శ్లోకంలోని. ఈ ముందు నెమ్మదిగా వికల్పాలన్నీ నువ్వు పడేసి అతను ఇది రజ్జు వదిలేసరికి మరొకటి చెప్పావనుకోండి, సుక్తి ఆ సుక్తి కూడా భ్రాంతేనండి అంటాడు కదా. ఏ చెప్పినా ఎగ్జాంపుల్ అది ఆల్రెడీ కల్పిత వస్తువే కదా. నిజమే, ఈ కల్పిత వస్తువులు ఆయన చెప్పింది కరెక్టే. రజ్జు కల్పితమే. దృష్టాంతం నుంచి పక్కకి వెళితే రజ్జు కూడా సృష్టి కార్యమే కదా, ఒక కార్యమే కదా, ఒక వస్తువే కదా, ఆబ్జెక్టే కదా. దానికి జాతి, గుణ, ఈ 5 లక్షణాలు దానిలో అది వచ్చేస్తుంది కదా. కాబట్టి ఆ రజ్జువునకు కూడా రజ్జువు ఉన్నది. దెర్ ఈజ్ ఏ రోప్. అంటే ఏమిటంటే దెర్ ఈజ్ ఏ రోప్. అక్కడ ఒక త్రాడు ఉన్నది. అది వ్యావహారిక సత్యంగా సత్యమే కదా. అక్కడ ఒక త్రాడు ఉన్నది. అక్కడ సర్పము దానిపై ఆరోపింపబడి ఉన్నది. ఆరోపిత సర్పాన్ని టార్చ్ వేసి తొలగించేసాను. ఏమిటి మిగిలింది? రజ్జువు అక్కడ ఒక త్రాడు ఉన్నది. ఆ సెంటెన్స్ చదవండి. అక్కడ ఒక త్రాడు ఉన్నది. వాట్ ఈస్ ద ట్రూత్ ఇన్ దట్? ఉన్నది. ఉన్నది త్రాడు. మళ్ళీ కల్పితం. దేని మీద? ఉన్నది. ఉన్నది అనే అక్కడ అనే దేశము కల్పితము. అది తీసేయండి. అక్కడ కొట్టిపారేయండి. ఒకటి 2 5 50 అనే కల్పితాలు కొట్టేయండి. త్రాడు వస్తువు కలిపి కొట్టేయండి. ఏమిటి మిగిలింది? ఉన్నది. అది దట్ విచ్ ఎగ్జిస్ట్. ఏది ఉన్నదేదో ఉంది. దట్ విచ్ ఎగ్జిస్ట్. అహమేవ అహం. ఉన్నదే ఉంది. అహం అస్మి. నేను అయి ఉన్నాను. ఆ ఉండడమే నేను. అర్థమైందా? సద్వస్తువు అని మనం పెట్టుకుంటాం, కానీ అనవిధేయం. యాక్చువల్లీ వస్తువు అని ఉద్దేశం అంటే ఆబ్జెక్ట్ కాదు. వస్తువు అంటే రియాలిటీ అని అర్థం. ఈ వేదాంత మీనింగ్ ఆఫ్ వస్తువు ఉన్నది రియాలిటీ. ది వ్యవహార మీనింగ్ ఆఫ్ వస్తువు ఈజ్ ఆబ్జెక్ట్. బ్రహ్మ ఈజ్ నాట్ ఆబ్జెక్ట్. ఇట్ ఈజ్ వస్తు ఇన్ ద రియల్ సెన్స్. In the Vyavaharika, Tradu is an object, but it is not an object in the real sense. Okay? There is a rope. There, cancelled. A, cancelled. Rope, cancelled. Is remains. ఈజినెస్ అని కొందరు పెట్టుకుంటారు, అందుకే. Is a ఈష్. ఈషే ఈశ్వర. ఈ ఇంటరాక్టివ్ చాలా బాగుంది డాక్టర్ గారు. చూడండి, వెన్ ఐ సే రవి ప్రకాష్ హ్యాస్ కమ్ టు బెంగళూరు అధ్యయన్ భారతి కాన్ఫరెన్స్, బిగ్ సెంటెన్స్. రవి ప్రకాష్ ప్రొజెక్షన్, హ్యాస్ కమ్ ప్రొజెక్షన్, బెంగళూరు ప్రొజెక్షన్, అధ్యయన్ భారతి ప్రొజెక్షన్, కాన్ఫరెన్స్ ప్రొజెక్షన్. వాట్ రిమైండ్? ఈజ్. హ్యాస్ కమ్ అన్నాం కదా. ఆ హ్యాస్ కమ్ అంటే ఈజ్ తాలూకా ఫామ్. అది ఈజ్ అనే తాలూకా ఇది పర్ఫెక్ట్ టెన్స్ ఫామ్ హ్యాస్ కమ్. What all we have to understand, whatever you say, all that sentences have several phrases which have only a relative existence. Okay?
and they don't have any absolute existence. The absolute existence is only that is or ఉనికి ఎరుక తత్వం. ఎరుక అంటే సత్, ఉనికి అంటే సత్. ఎరుక ఇస్తున్నది, ఉమ్. తెలుపుడు చేస్తున్నది. ఇందాకలా చెప్పుకున్నాం కదా, స్వప్నంలో ద్వైతం లేదు. స్వప్నంలో నాకు అదే స్వప్నం కదా, అదే సుషుప్తిలో నాకు ఈ ద్వైత భావం ఏమీ తెలియడం లేదు. అప్పుడు జయ గారు వస్తారు, అదేంటంటే సుషుప్తిలో మీకు తెలియలేదు, నాకు తెలిసింది కదా ప్రపంచం అంతా ఉంది, మీరైతే నిద్రపోయారు కానీ నాకు ప్రపంచం ఉంది కదా అన్నారు అనుకోండి. అప్పుడు మీ ఆర్గ్యుమెంట్ అండి, నేను స్వప్నంలో సుషుప్తిలో మనసు వాడలేదు, నాకు ద్వైతం లేదు. And Jaya has come and she says, you are sleeping, but I have seen everything. I watched a movie also. I saw you also sleeping on the bed. I have seen. Means Double- what? She has double again strength. used her mind. The mind play అన్నమాట. Yes, she has used her mind and says, I am sleeping. సో ఎనీ అనుభవం, నాకు అనుభవం అవ్వకపోయినా ఇంకొకరికి అనుభవం అవుతుందంటే వాళ్ళు మైండ్ వాడితేనే తెలుస్తుంది. మైండ్ వాడకపోతే ద్వైత ప్రపంచము తెలియదు. మీరు మైండ్ వాడకుండా ద్వైత ప్రపంచాన్ని చెప్పండి, ఎలా చెప్పగలరు? ఎదురుగుండా లేదు, వస్తువు లేదు, బంగారు గొలుసు మీరు కొనుక్కుందాం అనుకున్నారు, అది షాప్లో ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు. కానీ మీరు మైండ్ వాడితే ఇక్కడికి వచ్చేస్తుంది. అది వస్తుందా రాదా? వెంటనే ఇలా ఉంది, ఇంత పొడుగుంది, ఈ కలర్ ఉంది, ఇలాంటి కలర్లో పెట్టారు, ఈ డైమండ్స్ అద్దారు, ఎవ్రీథింగ్ యూ కెన్ ప్రొజెక్ట్ బిఫోర్ యువర్ ఐస్. అండ్ హూ ఈస్ ప్రొజెక్టింగ్? మైండ్ ఈజ్ ప్రొజెక్టింగ్. మైండ్ ఇస్ ప్రొజెక్ట్. కెన్ మైండ్ ప్రొజెక్ట్? వికల్పాలు వస్తాయి. ఇట్ కెనాట్. మైండ్ ఈజ్ జడ. దెన్ హూ ఈస్ ప్రొజెక్టింగ్? అది దెన్ హూ ఈస్ ప్రొజెక్టింగ్? ద ప్రొజెక్టర్. హూ ఇస్ ద ప్రొజెక్టర్? ఈశ్వర. ఈశ్వర. కల్పయత్యాత్మనే ఆత్మానం ఆత్మదేవ స్వమాయ. How he is projecting so many things. I can't project even few things. He is projecting so many things for so many years, and in future in so many places. How is he able to do it? Because he is Ishvara. He has got the power called Maya. With that Maya he is projecting. Whose Maya is this? Somebody has given him the Maya, no? So Maya. కాస్మిక్ మాయా. Ishvara Maya. Ayana Maya. తన మాయే తన చేతనలో. అది అన్న శక్తియే. అది ఏమిటండి? ఆ ఈశ్వరుడు తాలూకా మాయను ఎవరైతే పట్టుకున్నారో ఆ ఈశ్వరుడు ఎవరు? అంతఃప్రజ్ఞం, అబ్బే బహిష్ప్రజ్ఞం కాదు కాదు, ఉభయత ప్రజ్ఞం కాదు కాదు. నా అప్రజ్ఞం పోనీ ఏం తెలియకపోవడం, అబ్బే దాన్ని తెలియదు. నా ప్రజ్ఞం పోనీ దాన్ని ఏమో సవిశేష జ్ఞానం అంటే అది కాదు. అదే అనిర్దేశ్యం, అవ్యవహారం, అగోచరం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం, ఏకాత్మ ప్రత్యసారం, ప్రపంచ ఉపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం, ఆత్మ సవిజ్ఞేయ. డెఫినిషన్. యాడ్జెక్టివ్స్ అని ఎన్ని రకాలుగా నెగిటివ్గా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పారు. అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్లో అదే చెప్పబోతారు భగవత్పాద. నాన్న బ్రహ్మము ఇలా ఉన్నది అని మా గురువు గారు ఒక వస్తువుగా చూపించి చెప్పడానికి అలా దొరకదురా. అదన్నీ మొత్తం వేదాంతంలో అంతా నెగిటివ్తోనే చెప్పబడుతుంది. ఇది కాదు ఇది కాదనే చెప్పగలం కానీ ప్రతిషేధంతోనేను. కానీ నీ ప్రతిషేధం లేనిదే చెప్పడానికి వీలవదు. కాబట్టి ఇక్కడ చెప్పకపోయినా చెప్పినట్టే లెక్క చెప్తారు. అవును. I don't know. I tried my best to get his words into your brain. సార్ అర్థమైంది సార్, కానీ మేము మళ్ళీ చూసుకోవాలి. బాగా అర్థమైంది, మంచిగా చెప్పారండి. ఇంటరాక్టివ్ గా చాలా బాగా చెప్పారు. స్లోగా చెప్పడంతో 1-2 సార్లు చెప్పారు. బాగా అర్థమైంది సార్. మీరు మళ్ళీ చదువుకోవాలి. బాగా అర్థమైంది గురువు గారు. బాగా అర్థమైందిలో ఏమిటి సత్యము? ఉన్నది. అర్థమైనది అన్నారు కదా, అయినది. ఆ ఉన్నది అన్న సత్యం. అర్థం అన్నది పోయింది, బాగా అన్నది పోయింది, నాకు అనేది పోయింది, అవేవి లేవు. ఉన్నది అన్నదే సత్యం. ఆ ఉన్నది అనేటటువంటి దానిలో ఉన్న చిత్తు వలననే మీకు అర్థమైంది. మీకు ఎలా అర్థమైంది? మీకేం పెద్ద సూపర్ బ్రెయిన్ ఏమైనా ఉందా?
ఆ చిత్ ప్రకాశమే. పరమాత్మస్ బ్రెయిన్. పరమాత్మ ఓన్లీ లెంట్ యూ దట్ పవర్ టు అండర్స్టాండ్. ఆ చిత్ ప్రకాశమో ప్రతిబోధమో. ఆ చిత్ ప్రకాశంలో ఈ పాఠం మీకు బోధపడింది. ఆ చిత్ ప్రకాశం ఎవరు? నేనే. ఇవన్నీ ఏమిటి? నాకు పనికి మాలిన దుస్తులు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహణాతి నరో అపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. వచ్చిపోయేవి అన్నీ వచ్చిపోయేవి. ఈ వెలుగులో ప్రకాశింపబడుతున్న ఆబ్జెక్ట్సే అన్నీను. అన్నీ ఈ ఆబ్జెక్ట్స్ ఏవి నేను కాదు. అయితే నువ్వెవరు? ఆ ప్రకాశ స్వరూపమే. నువ్వు ఆ ప్రకాశం అయితే మరి నీకు పేరు ఊరు ఉంటుంది, అవేం ఉండవు. అసలు నేనున్నాననే భావనే ఉండదు. నేను ఉప్పు బొమ్మ కథ. నేను వ్యవహారం కోసం ఓ పేరు ఊరు పెట్టుకొని వ్యవహారం కోసం ఉండాలి కదా మరేదో ఒకటి. బ్యాంక్కి వెళ్ళి నేను అహమస్మిన్ సంతకం పెడితే ఇస్తారా డబ్బు? ఎందుకు ఇస్తారు? అదే సరిగా నీ సంతకం మ్యాచ్ అవ్వలేదు అంటుంది. అహమస్మిన్ సంతకం పెట్టి ఇచ్చాను అనుకోండి ఐసిఐసి బ్యాంకులో, కంప్యూటర్ దగ్గర పెడితే సిగ్నేచర్ నాట్ టాలీడ్, ది ఇండివిజువల్ ఇస్ నాట్ ఐడెంటిఫైడ్. ఆ 2 శ్లోకాలు పట్టుకోండి గట్టిగా. 3 శ్లోకాలు ఇన్ఫ్యాక్ట్. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం కల్పయత్యాత్మనాత్మానం నా నిరోధం నచోత్పత్తి నచ సాధక. ఈ 3 శ్లోకాలు మొత్తం కలిపితే ఒకటే మెసేజ్. వాటన్ని డిస్టిలేషనే ఈ వేదాంత సార్. ఇది వేదాంత నిశ్చయ. ఇప్పటి వరకు వచ్చినవి ఇంకేమైనా వస్తాయో? అమూల్య గారు ఏమైనా ఓపెన్ చేస్తున్నారా లేదా? హరి ఓం సార్. హరి ఓం. వింటున్నారా ఆర్గ్యుమెంట్? విన్నాను సార్, విన్నాను. ఓకే, ట్రావెల్లోనే విన్నాను. అదే ఐ కెన్ అండర్స్టాండ్. గుడ్. At least some 25 people are still sitting to listen to this Bhagavad Pada's discussion. ఇక్కడ బోధించబడే వాళ్ళు కానీ దానికైనా ప్రసక్తి ఉన్నదా? అటువంటి పేరుకు కానీ వ్యక్తికి కానీ ఏమైనా ఉపయోగం ఉందా? ఎండ్ చేసుకుందామా అమ్మ నాగరత్నమ్మ? అలాగే సార్. అంటే ఇంకెవరికి ఏం అందరూ మనకి సందేహాలు రత్నాలు బంగారు కొండలు మీరంతా. సందేహాలు ఏం లేకపోతే ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? నా స్పందనలో సందేహాలు ఉంటే తెలియజేయండి తొందరగా. కళ్యాణ్ సుమనం ఏమంటారు? సార్ హరివంశ్ సార్, అంటే అల్టిమేట్ గా ఫైనల్ గా ఏంటంటే ఈ ప్రపంచం అంతా మనోవికల్పం మాత్రమే అని అంత అది మనస్సు అంటే ఈ వికల్పములని మనసు ప్రొజెక్ట్ చేస్తుంది. మనస్సు అన్నమాట. ఈ మనస్సు పంచయినప్పుడు మనకి సుషుప్తిలో పంచేది కాబట్టి అది అద్వైతము తెలియడం లేదు. అదే జాగ్రత్తలో నేను మనసును పని చేయకుండా ఎలా చేయగలను? చేయలేము, పని చేయకుండా చేయలేము. చేయాలి. అదే ఏకాగ్రత. చేయాలి. అప్పుడు చేయగలమండి, మనం చేయగలం. చేయగలం. సారీ సార్, సాధన ఉంటుంది. కాన్సన్ట్రేట్ చేయడం నేర్చుకుంటే ఒకే ఒక విషయం మీద, జీవ బ్రహ్మ ఏకత్వం మీద, ఆత్మభావం మీద అదే ఫోకస్ చేయడం. అదే దాంట్లోకి రావడానికి అసలు కృషి ఉండాలి. అదే సార్, చాలా క్లియర్ గా ఇవాళ అర్థమైంది సార్. అన్ని నేను వింటున్నాం, చాలా బాగా ఉన్నది. అది బాగుంది సార్. ఇది ఏంటంటే ఇవి ఇలా విని ఈ రోజుతో వదలకుండా మళ్ళా ఇంకొక మార్మే అది రివైజ్ చేయాలి. ఇవన్నీ అదే అనుకుంటున్నాం ప్రతిసారి అని. మరి ఎంతవరకు చూస్తున్నామో చూస్తాం సార్. మామూలుగా అయితే రిఫర్ చేస్తూ ఉంటాం. అది ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, శూన్యవాదం అంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరమ్మా? సార్, శూన్యవాదము అంటున్నాం కదా, ఈ శూన్యవాదులకి ఎందులోనే ఉండదు. అంటే వీళ్ళేంటి, మనకి ఈ ద్వైతం లేదు, అద్వైత భావం లేదని కానీ ఏది ఒక తత్వం అంటూ ఉండదు. దేనికదే పుడుతుంది, మళ్ళా వెంటనే పోతుంది. అందుకు వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. ఏ దానికి నిత్యత్వం లేదు, శూన్యం అంటున్నారు. లేదు, అవును, శూన్యం అంటున్నారు వాళ్ళు. అదే అంటే ఇది ముందు ఆ శూన్యవాదానికి కూడా అసలు మనం ఇది శూన్యవాదానికి అద్వైతానికి చాలా సిస్టర్లీ రిలేషన్షిప్ ఉంది.
జగన్మిథ్య అనే విషయంలో శూన్యవాదము అద్వైతం ఒక్కటే. ఒకటే రెండు బ్రహ్మ సత్యం అనేది లేదు, అక్కడ బ్రహ్మ లేదు, శూన్యం అంటున్నారు వెనకాల. ఆ శూన్యం పాత్ర ఒకటే, అది ఉంటుంది. అదొక్కటే బికాజ్ వాళ్ళు వేదాన్ని అంగీకరించారు కాబట్టి. Good. అందుకే నాస్తికవాదం అవుతుంది. హరి ఓం శర్మాజీ. చెప్పండి శంకర్. ఆ, చాలా బాగా జరుగుతున్నాయండి డిస్కషన్స్. ఇది ఆధ్యాత్మికంగా ఉన్నా కానీ చాలా బాగుంటున్నాయి. మీరు ఈ చెప్పారు పార్ట్స్ స్టేట్మెంట్ చాలా బాగా జరుగుతున్నాయి. అందులో ఒక సత్యమైన మాట ఒక్కటే ఉన్నది, చాలా లేదు, ఉన్నాయి. బాగా లేదు, జరుగు లేదు, ఉన్నాయి అన్నది సత్యం. ఉన్నాయి ఉన్నాయి. ఉన్నాయండి. అందరూ చాలా బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. డిస్కషన్స్ కూడా ఈ పద్ధతి ఇట్ ఈస్ సో నైస్. మీరు ప్రెజెంట్ చేయడంతో పాటు వాళ్ళు కూడా దే ఆర్ ఏబుల్ టు ఇంటరాక్ట్ యాక్టివ్లీ. Correct. వెరీ నైస్. ఇట్స్ బెటర్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ దిస్. Correct. ధన్యవాదాలు. సరే. సార్ ఉన్నాయి అనడం కూడా కరెక్ట్ కాదు కదా, ఉన్నది అనడమే. కానీ అందులో అంటే ఉన్నది అంతే అద్వైతం కదా, మరి అంతే అద్వైతం రాకూడదు. ఉన్నాయి అన్న దాంట్లో ఉన్న దాంట్లో ప్లూరల్ ఫామ్ కదా. అదే ఆ plural కమ్ అన్న దాంట్లో ఈజ్ ఎలాగో ఉన్నాయిలో ఉన్నది ఉంది, ఉన్నది ఉన్నాయిలో అంతే, ఏముంది, ఉన్నది అంతే. ఉన్నది ఉంది. అది ఏకవచనమే ఉండాలి, ఎందుకంటే అద్వైతం లేదు ఏకవచనమే కాబట్టి, ఉన్నది. అద్వైతం కాబట్టి కరెక్ట్. అద్వైతం ఉన్నాయి అనే దాని తాలూకా ఏకవచన రూపమే కరెక్ట్. ఉండాలి. అదే హ్యాస్ కమ్ తాలూకా ప్రజెంట్ టెన్స్ రూపమే ఈజే కరెక్ట్. అంటే అది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్ ఎప్పటికీ అంటే ఉంటుంది. అది ఎప్పుడు ఎప్పటి ఉండేది. నుంచి ఉన్నది, అది ఎప్పటి నుంచి ఉండడం ఏమిటండి, అసలు ఉన్నది అదొకటే అంటుంటే ఎప్పటి నుంచి అని ప్రశ్న ఎక్కడ వస్తుంది? అదే మరి చెప్తా. అది ఎక్కడ ఉన్నది, అది ఎక్కడ అంతటా ఉంది. అండి, ఎక్కడ అనే ప్లేస్ దాని తర్వాత వచ్చింది. అదే అంతటా ఉంది అని చెప్తా, లేని చోట్లేదు ఎప్పుడు అనే కాబట్టి. టైము, ఎక్కడ అనే ప్లేసు, ఆ ఉన్నది అనే దానిలోనే ఇంక్లూడెడ్ గా ఉన్నాయి. అంచేత అంతే, దాన్ని అవును. దాటి ఇవి లేవు, ఇదే వాటిని దాటి ఉంది. అది అదే దాని పేరే ఇక్కడ తెలియం. ఇక్కడ ఏదో చాలా పేరు మంది పెట్టుకోవాలి కదా. ప్రాక్టీస్ ఏమండి, చాలా మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి ఉన్నాయి అంటున్నామేమో. అంటే ఇక్కడన్నా ఉన్నాయి అంటాము. వ్యావహారికంగా అదే మా భాషలో ఇంతమంది బాగా ఉన్నది. బాగా చెప్పారని అనకపోతే చెప్పాడు అనం కదా, సింగులర్ నెంబర్లో చెప్పాం కదా. వ్యవహారంలో సరే. బాగుంది. అందరి పార్టిసిపేషన్ అండ్ ఇంటరాక్షన్స్ ఈక్వల్లీ గుడ్. బాగుంది. ఓకే రవిప్రకాష్, ఏం డౌట్ వచ్చిందా మీకు? ఏమన్నా ఇంకా రాలేదా? చాలా బాగుంది, ఈ మెథడ్ చాలా బాగుంది, సిస్టమేటిక్ గా. కొనసాగిద్దాం. ఇంకా ఈ పూర్వపక్షం 2-3 వారాలు ఆగుతారు, అలా కానివ్వండి. డిఫికల్ట్ పార్ట్స్ ఇలా చేయండి, కొంచెం టైం We పడుతుంది. have to pause whenever there is substance and subject. We have to pause and slowly transgress that and then go to the first section. ఆ ఇంటరాక్షన్ వాళ్ళు తెలుస్తున్నది మాకు బోధపడిందో లేదో మీకు, అందువల్ల మీరు దాన్ని మళ్ళీ సరిదిద్దుతున్నారు. మీకు మీరుగా పుస్తకం తీసి ఆ వాక్యాలు చదువుకుంటే ఈ 4 పేరా 2-3 పేరాలు 2-3 క్వశ్చన్స్ అర్థం కాదు, unless it's properly డిస్కస్డ్. across. ప్రాపర్లీ టాట్ అండి, ప్రాపర్లీ టాట్ బై ద గురు. అందుకే గురువు ప్రాధాన్యత మళ్ళీ మళ్ళీ వస్తుంది కదా. గురువు శాస్త్రం ముఖ్యం కాబట్టి గురువు ద్వారా ఆయన గురుముఖంగా వింటేనే మనకి సబ్జెక్ట్ బుర్రలోకి ఎక్కుతుంది, మనం చదువుకుంటే తెలియదండి. క్లోజ్ చేస్తామా? శాంతి మంత్రం చదవమంటారా సార్? చదవండి అమ్మా. భద్రం కర్ణేభి. అలాగే. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైः సుష్ఠువాంసస్తనూభిः, యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. నమస్తే సార్, అందరికీ నమస్కారం.
అందరికీ సమావేశం ముగిస్తున్నాను.